హాట్ అంశాలపైన డిబేట్ హాట్ టాపిక్ స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నటువంటి అతిథులను పరిచయం చేస్తాను. రఘునందన్ రావు గారు భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి, రాష్ట్ర కార్యదర్శి, ప్రస్తుతం మనతో పాటు లైవ్లో ఉన్నారు. అలాగే సామా రామ్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. మరి కాసేపట్లో డాక్టర్ లుబ్నా సారస్వత్ ఇస్లామిక్ స్కాలర్ కూడా మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతారు. ఇవాళ రెండు అంశాలకు సంబంధించినటువంటి చర్చ చూద్దాం. ఒకటి, ప్రస్తుతం భారతదేశంలో అయోధ్య రామమందిర నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమం అనేటువంటిది ఘనంగా జరగడం, దానికి నరేంద్ర మోడీ హాజరు కావటం. ఈ నేపథ్యంలో ఒకవైపు పాకిస్తాన్ అభ్యంతరాలు వ్యక్తం చేసింది, ఒక ఉద్రిక్త వాతావరణం సృష్టించడానికి, లేదంటే మతపరమైనటువంటి రాజ్యం స్థాపించడానికి కుట్రలు జరుగుతోందన్నటువంటి ఆరోపణ చేసింది. అదే సందర్భంలో ఇది రాజ్యాంగ విరుద్ధమైనటువంటి చర్యలకు పాల్పడుతున్నారన్నటువంటిది కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ ఆరోపణ. ఈ నేపథ్యంలో తాజాగా ఓవైసీ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ అత్యంత కీలకమైంది. ఎవరూ కంగారు పడద్దు, మళ్ళీ బాబ్రీ మసీద్ నిర్మాణం జరుగుతుంది, బాబర్ జిందాహై అంటూ నిన్నటి నుండి పెద్ద ఎత్తున ట్విట్టర్లో ట్రోల్ జరుగుతున్నటువంటి పరిస్థితి. అట్లాగే నేరుగా ఓవైసీ ఇచ్చినటువంటి స్టేట్మెంట్, అలాగే ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు కూడా అదే విధమైనటువంటి స్టేట్మెంట్. దానికి టర్కీలో హయా సోఫియా గతంలో ఏదైతే మసీదుని కాస్త మ్యూజియంగా మార్చారో అదే తరహాలో ఇక్కడ కూడా జరుగుతుందన్నటువంటి ప్రకటన కీలకమైనటువంటి సందర్భం. మరొక వైపున ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో కేంద్ర ప్రభుత్వం దాఖలు చేసినటువంటి అఫిడవిట్, రాష్ట్ర రాజధానికి సంబంధించినటువంటి విషయంలో కేంద్రం జోక్యం ఉండబోదని తేల్చి చెప్పడం. ఈ రెండు అంశాలకు సంబంధించినటువంటి చర్చ చూద్దాం. ముందుగా ఓవైసీ స్టేట్మెంట్, అట్లాగే కాంగ్రెస్ స్టాండ్, ఈ అంశానికి సంబంధించినటువంటి చర్చ చూద్దాం. రామ్మోహన్ రెడ్డి గారు ఏమంటారు? ఈవేళ మళ్ళీ బాబర్ జిందాహై అన్నటువంటి నినాదానికి కూడా కాంగ్రెస్ పార్టీ గొంతు కలపబోతోందా? అసలు కలుపుదండి. ఎందుకు కలుపుతుంది? ఒకసారి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చిన తర్వాత భారత రాజ్యాంగం ప్రకారం ఈరోజు దేశవ్యాప్తంగా కూడా ఒక జస్టిఫికేషన్కి సంబంధించి ఏదైతే కొన్ని సంవత్సరాలుగా, కొన్ని దశాబ్దాలుగా ఈరోజు పెండింగ్ ఉంటున్నటువంటి ఒక ఇష్యూ ఫైనాలిటీకి వచ్చి ఒక వెర్డిక్ట్ వచ్చిన తర్వాత అక్కడ దానికి సంబంధించినటువంటి భూమి పూజ జరిగిన తర్వాత కూడా ఇంకా దాన్ని మళ్ళీ రాజకీయాలు చేసేటటువంటి నేపథ్యంలో కొంతమంది స్వార్థపరులు చేస్తున్నటువంటి ఆరోపణలు కానీ, లేకపోతే ట్విట్టర్లలో అవకాశవాద రాజకీయ అంటే ఆపర్చునిటీస్ని వదులుకోకుండా చేస్తున్నటువంటి ప్రయత్నాలు కానీ, అది వారి యొక్క నైతికతని బయట పెడుతున్నటువంటి అంశమే తప్ప కాంగ్రెస్ పార్టీ స్టాండ్ వెరీ క్లియర్గా ఉంది. ఇప్పుడే కాదు, ముందు నుంచి 1980s నుంచి కూడా ఇందిరాగాంధీ గారి దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే రాజీవ్ గాంధీ గారు, ఈ రోజు వరకు ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ వరకు ఎవరైనా కూడా ఈరోజు రామ మందిరానికి సంబంధించినటువంటి అంశంలో మా యొక్క స్టాండ్ ఒక్కటే. అక్కడ జరుగుతున్నటువంటి దాంట్లో మీరు ఒకసారి మళ్ళీ చరిత్ర కూడా నేను గుర్తు చేస్తున్నా. ఆ యొక్క రామ మందిరానికి సంబంధించి బాబ్రీ మస్జిద్ ఇష్యూలో తాళాలు ఓపెన్ చేయించింది కూడా మన రాజీవ్ గాంధీ గారు అనేటటువంటి అంశం నేను ఒకసారి మళ్ళీ గుర్తు చేస్తా ఉన్నా. ఈరోజు ఒక భూమి పూజ జరిగిపోయిన తర్వాత యావత్ భారతదేశ ప్రజలందరూ కూడా దాన్ని హర్షిస్తున్నటువంటి పరిస్థితులలో కొత్త రాజకీయాలని అవకాశవాదంగా మలుచుకొని మతపరమైనటువంటి విద్వేషాలని కలగజేయాలనేటటువంటి ఒక ప్రయత్నం ఏదైతే విషపూరితమైనటువంటి ప్రయత్నం జరుగుతూ ఉందో దాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నాం. మళ్ళీ చెప్తున్నాం, తీవ్రంగా ఖండిస్తున్నాం. రాహుల్ గాంధీ గారు పనికి మళ్ళీ పాకిస్తాన్ వాడు ఏదో మాట్లాడు, మనకు రాహుల్ గాంధీ గారి స్టేట్మెంటే ఇక్కడ విచిత్రం. అంటే ప్రధానమంత్రి వెళ్ళకూడదు అనేటువంటి కాన్సెప్ట్, అట్లాగే దిగ్విజయ్ సింగ్ గారి కాన్సెప్ట్, ఆయన కూడా ప్రధాని ఎట్లా వెళ్తారు, రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం అని. అంటే ప్రధానమంత్రి అక్కడికి వెళ్ళడం, మీరే చెప్పారు సుప్రీంకోర్టు ఒక పక్కన తీర్పు ఇచ్చిందని. సుప్రీంకోర్టు తీర్పు తర్వాత అది రాజ్యాంగ విరుద్ధం అవుతుందా? ఒకటి రెండు అంశాలు ఇక్కడ, దానికి దీనికి సంబంధం లేదు. ఒకటి, రామ మందిర భూమి పూజకి సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా కూడా దాన్ని హర్షించినాము, దాన్ని సెలబ్రేట్ చేసినాము, యావత్ భారతదేశం కూడా హర్షిస్తుంది. ఎందుకంటే సుప్రీంకోర్టు వర్డిక్ట్ అది ఫైనాలిటీకి వచ్చింది. ముందు నుంచి ప్రజలు మెజారిటీ ఆఫ్ ద భారతీయులు ఆకాంక్షిస్తున్నటువంటి తీర్పు అనేటటువంటి దానికి ఎట్లాంటి సంకోచం లేదు. అయితే రాజ్యాంగబద్ధంగా ప్రధానమంత్రి హోదాలో ఉంటున్నటువంటి ఒక వ్యక్తి ఖాళీ అంటే ఏదైతే ఒక రిలీజన్కి సంబంధించి ఒక ఆలోచన, ఎందుకంటే ఈరోజు ఐఏఎస్ ఆఫీసర్ల దగ్గర నుంచి మనకు చట్టాలే ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళు ఒక మతపరమైనటువంటి అంశాల్లో ప్రిజుడైజ్డ్గా పోవాల్సినటువంటిది లేదని చెప్పి కఠినంగా మన భారత రాజ్యాంగంలో చట్టాలు ఉన్నాయి. అట్లాంటిది ప్రధానమంత్రి గారి హోదాలో ఇండివిజువల్ కెపాసిటీలో మళ్ళీ పోవచ్చు. కానీ ఒకటి వాస్తవం ఏంటంటే అండి,
ఈడ ప్రధానమంత్రి గారి హోదాలో పోయినా లేకపోతే పర్సనల్గా అక్కడికి పోయినా కూడా వాస్తవం ఏంటంటే పొలిటికల్ మైలేజ్ గెయిన్ చేసుకోనికే దీన్ని రాజకీయం మలచడానికి ఏదైతే మతపరమైనటువంటి సుప్రీంకోర్టులో కొట్లాడి ఒక వర్డిక్ట్ వచ్చినటువంటి ఇష్యూని రాజకీయం చేస్తూ దాన్ని సొంత మైలేజ్ లెక్క మరలుస్తూ ఏ రోజు కూడా ఒక కాంట్రిబ్యూషన్ ఇవ్వనటువంటి నరేంద్ర మోడీ గారు ఈరోజు ఆయనకు ఉంటున్నటువంటి ఏదైతే ఓత్ మనం ప్రమాణం ఏమని చేసినాము, భారతదేశంలో ఉంటున్నటువంటి అన్ని మతాలు అన్ని కులాలను కూడా సమానంగా నేను చూస్తూ అందరినీ కూడా దేనికి కూడా భిన్నమైనటువంటి ఆలోచనలకి ముందు పోనంది కదా ప్రమాణం చేసినాం. కానీ అట్లాంటిది ఒక భూమి పూజని స్వయంగా ప్రధానమంత్రి హోదాలో చేస్తూ ఇండివిజువల్ కెపాసిటీలో కాదు ప్రధానమంత్రి హోదాలో చేసినటువంటి దాన్ని మాత్రమే రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం అని అంటున్నాం తప్ప అక్కడ రామ మందిరానికి కానీ పూజకి కానీ లేకపోతే ప్రజల్లో ఉంటున్నటువంటి మంచి పాయింట్. ఇక్కడ ఒక డౌట్ ఏంటంటే రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రి హోదాలో తలుపు తెరిచారా ఆ రోజున శిలాన్యాస సందర్భంలో, లేకపోతే ఇండివిజువల్ హోదాలో తెరిచారా? అప్పుడు రాజ్యాంగం ఏమన్నా సపరేట్గా రాయబడిందా? ఇండివిజువల్ కెపాసిటీలోనే తెరిచారు. ఇండివిజువల్ కెపాసిటీలో తెరుస్తారా? ఒక వివాదాస్పదమైనటువంటి ప్రదేశంలో ఇండివిజువల్ హోదాలో తెరిస్తే ఏమవుతుంది? అరెస్ట్ చేసి జైల్లో పెడతారు. ప్రధానమంత్రి హోదాలోనే కదా రోజున ఆయన చేసింది. నేను ఒకటే చెప్తున్నా వినండి. ఆడ రాజీవ్ గాంధీ గారు చేసినటువంటిదైనా ఈరోజు నరేంద్ర మోడీ గారు చేసినటువంటిదైనా ఆ రోజు ఉంటున్నటువంటి పరిస్థితులు వేరు, ఆ రోజు పెండింగ్ ఉంటున్నటువంటి వ్యవహారము, అక్కడ ఎట్లాంటి వర్డిక్ట్ రాలేదు, అది ఎవరిది అనేటటువంటి అంశం జరగలేదు. అదే మరి అట్లాంటి సందర్భంలో చేయడం రాజ్యాంగబద్ధము, ఇప్పుడు చేస్తే రాజ్యాంగ విరుద్ధం అవుతుందా? ఏ కోర్టు తీర్పు లేనటువంటి సందర్భంలో చేసేది ఒక ప్రధానమంత్రి హోదాలో రాజ్యాంగబద్ధం, కోర్టు తీర్పు వచ్చిన తర్వాత చేస్తే రాజ్యాంగ విరుద్ధం అవుతుందా? నేను ఒకటే చెప్తున్నా, ప్రధానమంత్రి గారి హోదాలో ఉండి రేపొద్దున కూడా మిగతా 5 ఎకరాలు అక్కడ అయోధ్య దగ్గర ఏదైతే మస్జిద్ కోసం కేటాయించిండ్రో లేకపోతే సున్నీ వక్ఫ్ బోర్డు కోసం కేటాయించిండ్రో భవిష్యత్తులో ఆడ కూడా కన్స్ట్రక్షన్ సంబంధించో లేకపోతే ఏదైనా యాక్టివిటీ అవుతున్నప్పుడు ప్రధానమంత్రి గారిని వెళ్ళమనండి. ఇఫ్ ఇట్ ఈస్ ఇన్ ద కెపాసిటీ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్ ఒకవేళ దాన్ని కూడా వెళ్ళమనండి. రైట్, రఘునందన్ గారు ఏమంటారు? అంతే తప్ప ఇండివిజువల్ కెపాసిటీలో మనం ఏ రిలీజన్ అయినా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. రైట్, రఘునందన్ గారు. సాయి గారు నమస్కారం. ఛానల్లో ఉన్న మిగతా మిత్రులందరికీ కూడా నమస్కారం. సోదరుడు రామ్మోహన్ రెడ్డి అడ్వకేట్. సరే, అసదుద్దీన్ అంటే బ్యారిస్టర్ చదువుకొని వచ్చిండు, ఇంగ్లాండ్ లో చదువుకొని వచ్చిండు, ఇంగ్లీష్ లో చదువుకొని వచ్చిండు కాబట్టి అర్థం కాలేదు అనుకుంటాం. కానీ రామ్మోహన్ రెడ్డి అయితే ఇక్కడనే ఉంటాడు, హైదరాబాద్ లోనే ఉంటాడు. రాజ్యాంగంలోని ఏ సెక్షన్ లో ఏ షెడ్యూల్లో భారత ప్రధానమంత్రి గారు ఒక అధికారిక కార్యక్రమం కానివ్వండి, వారి భాషలో చెప్పాలంటే పర్సనల్ కార్యక్రమం కానివ్వండి, మతపరమైనటువంటి కార్యక్రమానికి పోవద్దు అని భారత రాజ్యాంగంలో ఎక్కడన్నా ఉందా? మిత్రుడు ఒకసారి రాజ్యాంగం చదువుకొని వచ్చి వకీలైంది కాబట్టి రాజ్యాంగంలోని ఏ సెక్షన్, ఏ ఆర్టికల్, ఏ షెడ్యూల్ భారత రాష్ట్రపతిని కానీ భారత ప్రధానమంత్రిని కానీ ఇంకెవరిని కానీ ఇట్లాంటి కార్యక్రమాలకు హాజరు కావద్దని భారత రాజ్యాంగం బిఆర్ అంబేద్కర్ గారు రాసినటువంటి భారత రాజ్యాంగంలో ఉంటే పేజీ నెంబర్ తో చెప్పమనండి, బ్రేక్ ఇవ్వండి, వీల్ గో ఫర్ ఏ డిబేట్ అని. రైట్, రామ్మోహన్ రెడ్డి గారు. రెండోది ఇంకొక తప్పు, ఒక్క నిమిషం సాయి గారు, ఇంకా అయిపోలేదు. చెప్పండి. రాజీవ్ గాంధీ గారు ఏ హోదాలో తెరిపించిండ్రు అని మీరు అడిగారు. మిత్రుడు తప్పు ఇంటర్ప్రిట్ చేసిండు, మీరు కూడా తప్పు చెప్పారు. నాడు ఉన్నటువంటి ఉత్తరప్రదేశ్ లోని ఫైజాబాద్ జిల్లా జడ్జి కోర్టు ఒక తీర్పు ఇచ్చింది. ఏమని? అక్కడ పూజ చేసుకోవడానికి నాకు అనుమతి ఇవ్వమని చెప్పి ఒక భక్తుడు వెళ్ళి దరఖాస్తు చేసిన సందర్భంగా ఫైజాబాద్ జిల్లా కోర్టు ఏమిచ్చింది ఆదేశాలంటే రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి కేటగారికల్ గా ఆ రోజు ఫైజాబాద్ జిల్లా జడ్జి గారు చెప్పింది ఏంటంటే భక్త భావాలను గౌరవిస్తూ ఆయన పూజ చేసుకోవడానికి అవకాశం కల్పిస్తూ ఆ గుడికి వేసినటువంటి తాళాన్ని ఇస్తే నాటి ఉత్తరప్రదేశ్ లో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం, కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం అన్ని మాట్లాడిన తర్వాత నాడు భారత ప్రధాని హోదాలో రాజీవ్ గాంధీ గారు ఆ గుడికి తాళాలు తీయమని చెప్పి ఫైజాబాద్ జిల్లా జడ్జి గారు ఇచ్చినటువంటి తీర్పును అమలు చేశారు తప్ప ఆయన వారి వ్యక్తిగత హోదాలో చేయలేదు. ఇది ఇంకొకటి గమనంలో పెట్టుకోవాలి. ఇకపోతే రెండో అంశం, నేను అసదుద్దీన్ గారు మాట్లాడినటువంటి అంశాల విషయానికి వస్తే 1966-77లోనే భారత ప్రభుత్వం ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియాకి ఆ రోజు డైరెక్టర్ జనరల్ గా పనిచేస్తున్నటువంటి వ్యక్తి బీబీ లాల్ అనేటువంటి ఒక నేతృత్వం లోపల ఒక కమిటీ వేసింది. సాయి గారు, చాలా మంది ఏది పడితే అది మాట్లాడుతూ ఉన్నారు మిత్రులకి, అందుకని ఒక 2 లైన్లు చరిత్ర చెప్పనివ్వండి. 1976-77 భారత ప్రభుత్వం ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా డైరెక్టర్ జనరల్ పేరు బీబీ లాల్, వారి నేతృత్వంలో 2 సభ్యుల కమిటీని వేసింది.
అయితే ఒక మతానికే సంబంధించినటువంటి ఇద్దరు వ్యక్తులుంటే మళ్ళీ రాంగ్ ఇంటర్ప్రిట్ అవుతుందన్న ఉద్దేశం కొద్దీ బీబీ లాల్ కంటే ముందు ఆ డైరెక్టర్ జనరల్ స్థానంలో పనిచేసి రిటైర్డ్ అయినటువంటి కేకే మహమూద్ అని కేరళ రాష్ట్రానికి సంబంధించి ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియాకి డైరెక్టర్ గా పనిచేసి రిటైర్డ్ అయినటువంటి కేకే మహమూద్ అనేటువంటి ఇంకొక అధికారిని కూడా బీబీ లాల్ తో పాటు కేకే మహమూద్ ఇద్దరు కలిసి 1976-77 నుంచి అక్కడ తవ్వకాలు ప్రారంభించారు. ఆ తవ్వకాలలో బాబ్రీ మసీద్ కింద ఒక దేవాలయానికి సంబంధించినటువంటి పునాదులు ఉన్నాయని ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా భారత ప్రభుత్వానికి నివేదిక ఇస్తే, తర్వాత అలహాబాద్ హైకోర్టులో ఈ కేసు నడుస్తున్నప్పుడు 2003లో ఈ హైకోర్టు అలహాబాద్ హైకోర్టు లోపల ఈ కేసుకు సంబంధించి ఆర్గ్యుమెంట్ జరుగుతున్నప్పుడు భారత ప్రభుత్వం తరఫున ఈ నివేదికను ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా యాజ్ ఇట్ ఈస్ గా తీసుకెళ్లి అక్కడ ప్రవేశపెట్టమని చెప్పింది. కేకే మహమూద్ గారు ఇంకా బతికే ఉన్నారు. కేకే మహమూద్ గారు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చిన తర్వాత స్వాగతించినటువంటి మొట్టమొదటి ముస్లిం మత పెద్ద ఎవరన్నా అంటే కేకే మహమూద్ గారు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ని స్వాగతించినారు. కాబట్టి చరిత్రలో ఏ రకంగా తీసుకొచ్చినా చరిత్రని వక్రీకరించకుండా చూసినప్పుడు నరేంద్ర మోడీ గారు ఈ దేశ ప్రజల ఆకాంక్ష నెరవేర్చడమైనటువంటి రామ మందిర నిర్మాణానికి భూమి పూజ చేసింది. దయచేసి రామ మందిర నిర్మాణాన్ని మేము స్వాగతిస్తున్నాం, నరేంద్ర మోడీది రూపాయి కంట్రిబ్యూషన్ లేదు, ఇట్లాంటి పదాలు మాట్లాడి మిమ్మల్ని మీరు తగ్గించుకోకండి దయచేసి. అది ఈ దేశ ప్రజల ఆకాంక్ష కాబట్టి దాన్ని గౌరవించండి. గౌరవిస్తున్నా ఉన్నారు, గౌరవించండి. ఆగస్టు 5 ఎందుకు, నరేంద్ర మోడీ కంట్రిబ్యూషన్ ఎందుకు, ఇవన్నీ ఎందుకు రామ్మోహన్? ఎట్లా మాట్లాడతారు మీరు? ఎవరి కంట్రిబ్యూషన్ ఏందనే దేశ ప్రజలకు తెలుసు. ఇట్లా మాట్లాడి ఇప్పటికే పల్చగా అవుతున్నారు, ఇంకా పల్చగా కావద్దని సోదరునికి దయించి విజ్ఞప్తి చేస్తాం. రైట్. లుబ్నా సరస్వతి గారు, ఈవేళ ఓవైసీ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, అట్లాగే ముస్లిం పర్సనల్ లా బోర్డు ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. బాబర్ జిందాహై, బాబర్ మళ్ళీ అది పునర్నిర్మిస్తామన్నటువంటిది. మీరేమనుకుంటున్నారు? అది బెటర్ అనుకుంటున్నారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి, రైట్, సారీ చెప్పండి. నో ప్రాబ్లం అండి. ఓకే, సో ఓపెనింగ్ గా నేను ఒకటి ఇంపార్టెంట్ చెప్పదలుచుకున్నానండి. ప్రతి చోట అబౌట్ రామ్ మందిర్ ఇప్పుడు కన్స్ట్రక్ట్ చేస్తున్నారు, సుప్రీం కోర్ట్ వర్డిక్ట్, పిఎం పార్టిసిపేషన్, ఇవి ఇప్పుడు మెయిన్ టాపిక్స్. కానీ ఒక నాలుగోది చాలా ఇంపార్టెంట్ పాయింట్, దాన్ని అసలు ముద్దగా తీసుకురావట్లేదు. అది వరీసం, మన కంట్రీకి అది చాలా వరీసం. ఆ పాయింట్ ఏంటి? విశ్వ హిందూ పరిషత్ ఓపెన్ గా గత సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ వచ్చినప్పటి నుంచి 2019 నవంబర్ 2019 నుంచి, దానికంటే ముందర కూడా, కానీ స్ట్రాంగ్ గా 2019 నవంబర్ సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ వచ్చినప్పటి నుంచి నాతో పాటు విహెచ్పి స్పోర్ట్స్ పర్సన్ బన్సల్ గారు ఓపెన్ ఛానల్స్ లో నాతో పాటు లైవ్ ఛానల్స్ డిబేట్స్ లో కూడా వాళ్ళు ఏమంటున్నారు, అప్పటి నుంచి ఇప్పటిదాకా, నిన్నటి దాకా, మీది అయోధ్యాది మాది ఫస్ట్, మాది స్టార్టింగ్ మాత్రమే ఈ చాప్టరు, ఇంకా మాకు 30,000 మస్జిద్ మాకు లిస్ట్ ఉన్నది, ఆ మస్జిద్ అన్నిటినీ మేము పడగొట్టబోతున్నాము అంటే దీని మీద ఎప్పుడు పిఎం ఖండించలేదు, ఎవరు ఖండించలేదు. ఏ మీడియా, ప్రైమ్ 9 కానీ, TV9 కానీ, ఏ9 కానీ దీన్ని ఒక టాపిక్ చేయలేదు. అంటే ఆయన మా దగ్గర ఎక్కడ మాట్లాడలేదు, మీతో డిబేట్లో మాట్లాడి ఉంటారు, బయట స్టేట్మెంట్ ఇచ్చి ఉంటే కనుక దాని మీద డిబేట్ చేసి ఉండేవాడు. ఈయన ఇప్పుడు ఎంపీ కాబట్టి, ప్లస్ ఇంకొక ఆయన ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు హెడ్ కాబట్టి దాని మీద చర్చ వచ్చింది. ఎవరో దారిని పోయే దానిలు వాళ్ళ స్థాయి ఏంటో వాళ్ళేంటో దాన్ని బట్టి ఉంటుంది. ఇక్కడ స్థాయిని బట్టి మాట్లాడే లెక్క ఉంటుంది అనమాట. ఒక విశ్వ హిందూ పరిషత్తుకి సంబంధించిన అధ్యక్షుడో లేకపోతే ఆర్ఎస్ఎస్ చీఫో అట్లాంటి వాళ్ళు మాట్లాడారనుకోండి, వాళ్ళ దాన్ని ఖచ్చితంగా డిబేట్ చేస్తాం. దాంట్లో ఉన్న ఎవరో కార్యకర్త లేకపోతే మూర్ఖంగా మాట్లాడే ఎవడో ఒక చోటా కార్యకర్తలు ఎవరో మాట్లాడితే దాన్ని అక్కడ లోకల్గా పోలీసులు చూసుకోవాలి, లేదంటే లోకల్ కేసులు చూడాలి. డిబేట్ ఎప్పుడు వస్తుందంటే ఒక ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు మాట్లాడితే దానికి ఒక స్టాన్సిటీ వస్తుంది, అప్పుడు దాని మీద కరెక్టా కాదా అన్నటువంటి చర్చ జరుగుతుంది. ఇక్కడ మెయిన్ ఇష్యూ ఇవాళ మనం బాబర్ జిందాహై అనేటువంటి పాయింట్ మాట్లాడిన ఆయన ఓవైసీ, రెండవ ఆయన ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు హెడ్, వీళ్ళిద్దరూ కూడా ఈ స్టేట్మెంట్ ఇవ్వడం మళ్ళీ కడతారు. అలాగే హజియా సోఫియా ఏదైతే ఇవాళ టర్కీలో వచ్చిందో అదే తరహాలో ఇక్కడ పునర్నిర్మిస్తాం అనేటువంటి కాన్సెప్ట్, దీన్ని మీరు సమర్థిస్తున్నారా, వ్యతిరేకిస్తున్నారా? రెండో చర్చ చేద్దాం. అది గనక పెద్ద ఆయన ఎవరన్నా స్టేట్మెంట్ ఇస్తే గ్యారంటీ చేద్దాం. దీని మీద ముందు మాట్లాడదాం. ఒక చిన్న క్లారిఫికేషన్ ఇచ్చి నేను మీ స్టేట్మెంట్ కి వస్తాను. మీరు చిన్న కార్యకర్త అన్నారు, ఇది అన్నది ఎవరో తెలుసా? రిపీటెడ్ గా అన్నది ఇద్దరు ముఖ్యులు. బన్సల్ జీ ఈస్ ద ఒఫిషియల్ స్పోక్స్ పర్సన్ ఆఫ్ విహెచ్పి, నాట్ ఎ కార్యకర్త. వన్ సెకండ్ అండి. రెండో మనిషి ఎవరు తెలుసా? అలోక్ జీ, హూ ఇస్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ద విహెచ్పి.
ఆయన స్టేట్మెంట్స్ రిపీటెడ్ గా ప్రతి స్టేట్మెంట్ ప్రతి పోర్టల్లో వచ్చింది. వాళ్ళ ఒఫీషియల్ స్టేట్మెంట్ ఇది. ఇప్పుడు నిన్న కూడా అక్కడ ప్రతి పోస్టర్లో విహెచ్పిని ఒక చాలా ఇంపార్టెంట్ పొజిషన్ అక్కడ ఉన్నది రామ్ మందిర్ లో, వాళ్ళ ప్రెసిడెంట్ అక్కడ ఉన్నారు. నిన్న కూడా వాళ్ళు నెక్స్ట్ మథురా కాశీ టెంపుల్స్ అని చెప్పారు. ఇంకొకటి విహెచ్పి సుప్రీం కోర్టులో కేసు ఉన్నది. ఇప్పుడు లాస్ట్ వీకే వాళ్ళు కేసు వేసిండ్రు. వర్షిప్ ఆఫ్ యాక్ట్ 1991 మార్చి పడేయండి. ఎందుకంటే వర్షిప్ ఆఫ్ యాక్ట్ 1991 ప్రకారము ఇండియా ప్రభుత్వం ఏమని తీసుకొచ్చింది, ఏదైనా మస్జిద్ గాని, మందిరం గాని, చర్చ్ గాని, గురుద్వారం గాని ఇప్పుడున్న స్థాయిని మార్చడానికి వీలు లేదు, ఇంకా అంతే అది అట్లాగే ఉంటది అని. దాన్ని మార్చమని లాస్ట్ వీక్ విహెచ్పిఏ ఈ ఏదైతే 30,000 అని చెప్పి వాళ్ళు చెప్పారు. సో ఇది చిన్న కార్యకర్త కాదు, మీడియా దీన్ని ఒక ఇష్యూ చేయట్లేదు, అది పాయింట్. సిటిజన్ లాగా ఇండియాని కాపాడుకోవడానికి, ఇండియా డెవలప్మెంట్ మస్జిద్లు పడగొట్టడం, మందిరాలు పడగొట్టడంలో లేదు అని నాదా లాంటి సిటిజన్స్ దీన్ని తప్పకుండా ఒక ఇష్యూ చేసి భారతదేశంని మంచిగా చేసుకుంటాం మేము. ఓకే, నౌ కమింగ్ టు యువర్ పాయింట్ అండి, ఈ ఇది ముస్లిం పర్సనల్ లా బోర్డ్ స్టేట్మెంట్ ని నేను అదొక సీరియస్ స్టేట్మెంట్ గా భావిస్తాను. ఎంపీ స్టేట్మెంట్ కంటే కూడా ఆ బోర్డ్ స్టేట్మెంట్ ఇంపార్టెంట్. ఈ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఈజ్ అన్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ ఆఫ్ ద ముస్లిం పర్సనల్ లా బోర్డ్. కాబట్టి మనం బోర్డ్ స్టేట్మెంట్ అండ్ స్టేట్మెంట్ కి తేడా లేదు, మనం బోర్డ్ స్టేట్మెంట్ ని తీసుకుందాం. ఇప్పుడు బోర్డ్ స్టేట్మెంట్ తీసుకొస్తే నిన్న ప్రతి జర్నలిస్ట్ అడిగాను, ఏమండి వాళ్ళ స్టేట్మెంట్ ఇవ్వండి నాకు, ఆ స్టేట్మెంట్ మీద నేను కామెంట్ చేస్తాను. వాళ్ళు అన్నారు మా దగ్గర స్టేట్మెంట్ లేదు, స్టేట్మెంట్ మొత్తం ఉర్దూలో ఉన్నది. మరి ఉర్దూ అయితే వాళ్ళని అడగండి ఫోన్ చేసి, మాకు ఇంగ్లీష్ లో ఇవ్వండి, మాకు ఎట్లా అర్థం అవుతుంది అని. ఏ జర్నలిస్ట్ ఆ పాయింట్ తీసుకోలేదు. వాట్ హీస్ టెలింగ్ అని చెప్తున్నారు. కాబట్టి డాక్యుమెంట్ లేకుండా ఎవరు మాట్లాడలేదు. వితౌట్ ద డాక్యుమెంట్ ఎవ్రీబడి స్పీకింగ్. నేను ఉర్దూ తెప్పించుకున్నాను, ఒక జర్నలిస్ట్ చేత మొత్తం ఇంగ్లీష్ లో ట్రాన్స్లేట్ చేసి తీసుకున్నాను. నో కమింగ్ టు ద పాయింట్, వాళ్ళు అందులో ఏమన్నారు, సుప్రీం కోర్ట్ జడ్జిమెంట్ లో ఏమున్నది అది చెప్పారు వాళ్ళు. సుప్రీం కోర్ట్ జడ్జిమెంట్ ఈజ్ అబౌట్ 1400 స్క్వేర్ యార్డ్స్. స్టార్టింగ్ ఓపెనింగ్ లోనే సుప్రీం కోర్ట్ చెప్పింది డిస్ప్యూటెడ్ ఏరియా ఇస్ 1400 స్క్వేర్ యార్డ్స్. మరి సుప్రీం కోర్ట్ ఎందుకని వాళ్లకు 2.5 ఏకర్స్ వాళ్ళకి ఎందుకు అని వాళ్ళకి బహుమానం ఇచ్చింది అని అడిగారు. అది అందరూ అడుగుతున్నారు. రివ్యూ పిటిషన్ కూడా వేయడం అదే జరిగింది. ఎందుకు ఇచ్చారు మరి, సుప్రీం కోర్ట్ ఎందుకు ఇచ్చింది, అది రివ్యూ పిటిషన్ వేయాలి. సో ఈజ్ ద జడ్జ్మెంట్ వెరీ టాప్ జడ్జ్మెంట్? I don't know. Now, so these are the critical points there. Now coming to my own stand there. ఆ 5 acres ఏదైతే మస్జిద్ కి ఇచ్చిందో, ఆ మస్జిద్ ని మేము 4 women రెజల్యూషన్ పాస్ చేసుకున్నాము. అది మేము ఇప్పుడు నెక్స్ట్ వీక్ మండే లోపల రిలీజ్ చేస్తున్నాము. ఆ 5 acres భూమి ముస్లిమ్స్ కోసం కాదు, ఆ 5 acres భూమి ఇండియా కోసం యూజ్ చేయాలి. ఎట్లా యూజ్ చేయాలి, మేము దాన్ని ఒక ప్రతి పేద స్త్రీ, ఇండియన్ స్త్రీ కోసము కేజీ టు పీజీ అని చెప్పి ఆ యూనివర్సిటీ ఆ 5 ఎకరాల్లో స్థాపించాలని చెప్పి మేము 4 టాప్ ఉమెన్ ఎడ్యుకేటెడ్ ఉమెన్ ఆఫ్ ది హైదరాబాద్ డిసైడ్ చేసుకున్నాము. మీరు అప్పీల్ చేయడం వేరు, ఇక్కడ సరే అది వాళ్ళకి ఇచ్చింది అక్కడ వక్ఫ్ బోర్డుకి, అది వాళ్ళు ఏం చేస్తారనేది మీరు చెప్పిన తీర్మానం వాళ్ళు ఆచరిస్తారనేది కాదు కదా. ఇక్కడ నేను అడిగిన పాయింట్, సూటిగా అడిగిన పాయింట్, ఇక్కడ ముస్లిం పర్సనల్ లా బోర్డు కాదన్నారు. సరే ఓవైసీ దాంట్లో మెంబర్ అని చెప్తున్నారు. ఓవైసీ చెప్పింది పోరి విన్నారా, దానికి కూడా ఏమైనా డాక్యుమెంట్ కావాలని అడుగుతున్నారా? లేదు, ఓవైసీ ఈజ్ అ పార్ట్ ఆఫ్ ది ముస్లిం పర్సనల్ లా బోర్డ్ అండి. కాబట్టి ఇప్పుడు అతను ఇచ్చినటువంటి స్టేట్మెంట్ అయితే క్లియర్ కదా. Okay, so now I have got the translation of the document, so I'm commenting on the document. So వాళ్ళు ఈ పాయింట్స్ 11 ఎత్తారు. ఓవైసీ మాట్లాడింది బాబర్ జిందా హై, బాబర్ కట్టడం మళ్ళీ కట్టిస్తాం అన్నటువంటి పాయింట్. yes, ఆ పాయింట్ ముస్లిం పర్సనల్ బోర్డ్ కూడా చెప్పింది, అది చెప్తున్నా నేను మీకు. సో I prefer to comment on the board statement rather than, because the board was a petitioner there. Asaduddin Owaisi was not a petitioner at the Supreme Court. Right. So I give weightage to the board. సో ఈ బోర్డ్ ఏంటంటే ఇప్పుడు వీళ్ళు సుప్రీం కోర్టు ఆర్డర్ లో ఉన్న ఈ అన్ని కంటెన్షియస్ అన్ని వీళ్ళు లేవనెత్తారు, అది కరెక్ట్ అవన్నీ. దాని తర్వాత అవన్నీ కరెక్ట్. దాని తర్వాత వాళ్ళు ఏమన్నారు, 2 కంటెన్షియస్ పాయింట్స్ విత్ విచ్ ఐ డోంట్ అగ్రీ. వాళ్ళు ఏమన్నారు, హగియా సోఫియా అన్నారు. హగియా సోఫియా పాయింట్ తీసుకొచ్చారు వాళ్ళు. అయితే హగియా సోఫియా ఇస్ అ వెరీ వెరీ రాంగ్ పాయింట్. ఎందుకంటే హగియా సోఫియా ఎంపరర్ జస్టినియన్ కన్స్ట్రక్ట్ చేసిన ఒక కేథెడ్రల్. ఆ కేథెడ్రల్ ని ప్రెసిడెంట్ ఎర్డోగన్ వెళ్లి దాన్ని మసీద్ చేస్తాడా? అది ఎంత పెద్ద ఘోరం. ఆ ఘోరాన్ని నేను
ఓపెన్ గా ఖండిస్తున్నాను, ప్రైవేట్ ఎవరైనా మాట్లాడితే ఖండిస్తున్నాను, ఓపెన్ పబ్లిక్ స్టేట్మెంట్ కూడా నేను దాన్ని ఖండిస్తున్నాను. అట్లాంటి దాన్ని వీళ్ళేమో ఎగ్జాంపుల్ గా తీసుకొచ్చారు వీళ్ళ స్టేట్మెంట్ లో, దాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఏం ఎగ్జాంపుల్ తీసుకుంటున్నారు? ఒక చర్చ్ ని మీ ఒక ప్రెసిడెంట్ ఆఫ్ ద కంట్రీ, ఈ ఎర్డోగన్, ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ మోడీ, వీళ్ళు ముగ్గురు ఒక జాతి, వీళ్ళు ముగ్గురిది ఒక జాతి. ఆ జాతిలో ఎర్డోగన్ ఏం చేశాడు? ఒక చర్చ్ ని ఒక మసీద్ దా కన్స్ట్రక్ట్ చేశాడు. అది చాలా చాలా పెద్ద ఘోరం, వరల్డ్ లో జరిగిన ఒక పెద్ద ఘోరం. తర్వాత ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ ఏం చేశాడు? అన్ని మస్జిద్ రైట్, టెక్నికల్ ప్రాబ్లం వస్తుందండి, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. రఘునందన్ గారు, చరిత్ర ఎవరు చెప్పినా చరిత్రగానే చూడాల్సి ఉంటుంది సాయి గారు. అంటే ఏం చెప్పదలుచుకున్నాడు అసదుద్దీన్ ఓవైసీ? మీరు రామ మందిరం కట్టుండ్రి, మేము భవిష్యత్తులో దాన్ని ఊలగొట్టి మళ్ళీ అక్కడ బాబ్రీ మసీద్ కడతా అని చెప్తే ఏం మెసేజ్ పంపదలుచుకున్నాడు? ఒక ఎన్నికైనటువంటి గౌరవ ప్రజాప్రతినిధి, ఒక పార్టీకి అధ్యక్షుడు అయినటువంటి ఆయన ఇట్లాంటి స్టేట్మెంట్లు ఇచ్చిన తర్వాత రియాక్షన్స్ ఉంటాయా ఉండయా సాయి గారు? చరిత్ర ఏం చెప్పింది? 1528వ సంవత్సరంలో బాబర్ అనేటువంటి ఒక పరదేశస్థుడు ఈ దేశం మీద దండయాత్ర కొనసాగిస్తూ వచ్చిన సందర్భంగా ఆయన సైన్యాధ్యక్షుడిగా ఉన్నటువంటి మీర్ బాకి అనే అతను 1528 లోపల అక్కడ ఉన్నటువంటి రామ మందిరాన్ని విధ్వంసం చేసి ఆ రామ మందిర శిథిలాల మీద ఒక మసీద్ కట్టిండు. దాన్నే బాబర్ కోసం కట్టిండు కాబట్టి బాబరీ మసీద్ అని చెప్పి చెప్పుకుంటూ వచ్చారు అని చెప్పింది. దాన్ని ఇప్పుడు 500 సంవత్సరాల తర్వాత, కొన్ని శతాబ్దాల కళ తర్వాత, కొన్ని దశాబ్దాల ఉద్యమాల ఫలితం తర్వాత సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. సరే, ఆ జడ్జిమెంట్ నచ్చిన వాళ్ళకి నచ్చింది, నచ్చిన వాళ్ళకి నచ్చలేదు. మైకులు పెట్టినప్పుడు నచ్చిందని, మైకులు పెట్టినప్పుడు రివ్యూ పిటిషన్ వేస్తున్నామని ఎవరికి నచ్చినట్టు వారు ఆర్గ్యుమెంట్ చేసుకుంటున్నారు. దే హ్యావ్ దట్ రైట్ టు ఆర్గ్యూ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఎనీ రిలీజియన్. సో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఫైనల్ వర్డిక్ట్ అని చెప్తూనే దాన్ని సవాల్ చేసినాం, చేయండి తప్పలేదు. అదే సుప్రీంకోర్టు ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసింది. ఆ ట్రస్ట్ ఆధ్వర్యంలో గుడి నిర్మాణం జరగాలని చెప్పిండ్రు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ప్రధానమంత్రి గారు పార్లమెంట్ లోపల ట్రస్ట్ ను ప్రకటించిండ్రు. ఆ ప్రకటించినటువంటి ట్రస్ట్ ఈ దేశంలో ఉన్నటువంటి చాలా మందిని, సుమారు 175 మందిని ఆ భూమి పూజకు పిలిచింది. అవకాశం ఉన్న వాళ్ళు వచ్చినారు, అవకాశం లేని వాళ్ళు రాలేదు. భూమి పూజ జరిగిపోయింది. ఇప్పుడు దాన్ని ముగిసిన అధ్యాయంగా చూస్తారా? లేదు భవిష్యత్తు లోపల మళ్ళీ మేము గతంలో ఎట్లయితే బాబర్ కూలగొట్టిండో అట్లా మేము భవిష్యత్తులో కూలగొడతామని అసదుద్దీన్ ఓవైసీ గారు లాంటి వాళ్ళు మాట్లాడితే ఎట్లాంటి మెసేజ్ పోతుంది సాయి గారు చెప్పండి? పరమత సహనం ఉండాలంటారు, లౌకికవాదం ఉండాలంటారు. ఇదేనా లౌకికవాదం? లౌకికవాదంలో ఎక్కడైనా మందిరాలు కూలగొట్టి మసీదులు కట్టమని ఉందా అండి? ఇదేనా పరమత సహనం అంటే? అంటే మీకు ఒక న్యాయం, హిందువులకు ఒక న్యాయం ఉంటుందా? ఈ దేశంలో మెజారిటీ ప్రజలైనటువంటి హిందువులు మాత్రం తమ గుళ్ళు ధ్వంసం అవుతుంటే పరమత సహనంతో ఉండాలి. ముస్లింలు మాత్రం ఒక గుడి, ఈ దేశ ప్రజల ఆకాంక్ష మేరకు, సుప్రీంకోర్టు ఉత్తర్వుల మేరకు ఒక గుడి కడుతుంటే భవిష్యత్తులో దాన్ని ఊలగొట్టి మళ్ళీ నేను మసీద్ కడతా, బాబర్ జిందా అంటే నీకు ఉమర్ ఖలీద్కు తేడా ఏముంది చెప్పు అసదుద్దీన్ ఓవైసీ గారు? ఇది ఎందుకు దేశద్రోహం కింద కేసు ఎందుకు బుక్ చేయొద్దు? సుప్రీంకోర్టు ఉత్తర్వుల మేరకు కడుతున్నటువంటి గుడిని భవిష్యత్తులో ధ్వంసం చేస్తా అని చెప్తావా? అంటే ఏ రకమైనటువంటి మెసేజ్ ఇవ్వదలుచుకున్నావు నువ్వు? నీ మీద కేసు కావాలి, నేను అరెస్ట్ చేయాలి, నేను జైల్లో పెట్టాలి, ముస్లిం ఓట్ల పోలరైజేషన్ జరగాలి. దిస్ ఈజ్ వాట్ యూ వాంట్ టు హ్యావ్. దేశాన్ని మతం పేరు మీద మళ్ళొకసారి విభజించేందుకు చేస్తున్నటువంటి ఒక కుట్రలో అసదుద్దీన్ ఓవైసీ మాట్లాడుతున్నటువంటి మాటలు తప్ప ఏదో ఆషామాషిగా మాట్లాడినటువంటి మాటలు కాదు. మా సోదరి చెప్తా ఉంది, నేను ముస్లిం పర్సనల్ లా బోర్డు చేసినటువంటి కామెంట్స్ మీద సీరియస్ గా స్పందిస్తా, ఎంపీ గారి మాటల మీద స్పందించను అని. ఎందుకంటే ఎంపీ గారికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం వారికి ఇష్టం ఉందో లేదో నాకు తెలియదు. బట్ ఈజ్ ఎ మెంబర్ ఆఫ్ పార్లమెంట్. ప్రధానమంత్రి గారు ఏ కాన్స్టిట్యూషన్ మీద ప్రమాణం చేసిండ్రని అందరూ ఆర్గ్యుమెంట్స్ ముందుకు తెస్తున్నారో అదే కాన్స్టిట్యూషన్ మీద ఓట్ తీసుకున్నటువంటి వ్యక్తి ఎంపీ గారు. పొద్దున్న లేస్తే సెక్యులరిజం అని మాట్లాడుతున్నటువంటి ఎంపీ గారు గుడులు పడగొట్టమని ఎక్కడైనా సెక్యులరిజంలో ఉందా? ఈ దేశ మెజారిటీ ప్రజల ప్రజల నిర్మాణం కోసం జరుగుతున్నటువంటి రామ మందిరం భూమి పూజ జరిగిన రోజే నేను దాన్ని కూలగొడతా భవిష్యత్తులో అని స్టేట్మెంట్ ఇవ్వచ్చా? ఇదేనా లౌకికవాదానికి అర్థం? ఇదేనా పరమత సహనానికి అర్థం? ఆలోచించుకోవాలి కదా. అదే సందర్భంలో ఇక్కడ విహెచ్పి నేతలు చేస్తున్నటువంటి ప్రకటనలు, వివాదాస్పదమైనటువంటి ప్రకటనలు, ఇంకా వేరే ఆలయాలు, వేరే మసీదుల జోలికి వెళ్తాం అనేటువంటి ప్రకటనలు నా ప్రశ్నిస్తున్నారు. సాయి గారు ఇప్పుడు మధురా కాశీకి సంబంధించి దెర్ ఈస్ ఎ డిస్ప్యూట్. ఇట్ ఈస్ అన్డిస్ప్యూటెడ్లీ మధురా కాశీ అనేది అయోధ్య జడ్జిమెంట్ వచ్చినాక కాదు, అంతకు ముందు నుంచి కూడా ఆ వివాదాల్ని విశ్వ హిందూ పరిషత్ చాలా సందర్భాల లోపల రైజ్ చేసింది. దానికి సంబంధించి కూడా కోర్టులో కొన్ని పిటిషన్స్ మధురకు సంబంధించి పెండింగ్ ఉన్నాయి ఇప్పటికే.
మధురా కాశీ అనేటువంటి 2 దేవాలయాలకు సంబంధించినటువంటి ఇష్యూ రామ మందిరంతో పాటు ప్యారలల్ గా నడుస్తూ వస్తున్నటువంటి అంశం. వారు చెప్పినటువంటి బన్సల్జీ గారి స్టేట్మెంట్ కానీ అలోక్ జీ గారి స్టేట్మెంట్ కానీ నేను గమనంలోకి రాలేదు, నేను చూడలేదు సాయి గారు. అందుకని చూడనటువంటి స్టేట్మెంట్ మీద నేను ఇవ్వను. ఒకవేళ అట్లాంటి స్టేట్మెంట్ ఏమన్నా మీ దగ్గర ఉంటే పంపండి సాయి గారు. ఖచ్చితంగా చూసిన తర్వాత సాయంత్రమా రేపు ఉదయం చర్చ పెట్టండి. డెఫినెట్ గా వారు చెప్పినట్టు వారికి ఆయా బాధ్యతలలో వారు ఉన్నట్లయితే అప్పుడు దాని మీద ఖచ్చితంగా మనం చర్చించుకుందాం. వి వెల్కమ్ ద డిబేట్. లుబ్నా గారు. లుబ్నా గారు వినబడుతుందా? రైట్. రామ్మోహన్ గారు. సాయి గారు ఇందాక బీజేపీ పెద్దలు రఘునందన్ గారు మాట్లాడుకుంటూ అంటే చరిత్రని మీరు తప్పుగా అడిగారు, మేము తప్పుగానే అంటే రాంగ్ ఇంటర్ప్రిటేషన్ తోటి మనం చెప్పినామని చెప్పి మాట్లాడడం జరిగింది. ఒకసారి తెలుసుకోవాలి, ఎందుకంటే లోవర్ కోర్టులో ఒకసారి వచ్చినటువంటి వర్డిక్ట్ని ఆల్రెడీ పైన కేంద్ర ప్రభుత్వం ఉంటున్నటువంటి వాళ్ళు ఇంప్లిమెంటేషన్ పోతుందా లేకపోతే దాని అప్పీల్ రకంగా అలహాబాద్ తర్వాత సుప్రీంకోర్టుకి ఈ యొక్క కేసు ఎట్లా వచ్చింది అనేది జరసేపు కంటెంట్ ఆఫ్ ద కేసు లోపల కనుక మనం పోకుండా ఉంటే, ఎందుకంటే అది అయిపోయింది ఒకసారి, దానిపైన నిర్ణయం జరిగిపోయింది, దానిపైన అక్కడ భూమిని పంచడం జరిగింది, ఎవరికి ఎంత అనేది జరిగిపోయింది. ఈరోజు జరుగుతున్నటువంటి నేను ఒకటే అంటున్నా, వెళ్ళడమే కాదండి, నేను కూడా చరిత్ర చెప్తున్నా. ప్రెసిడెంట్ లెక్క ఉంటున్నప్పుడు గతంలో కూడా ప్రెసిడెంట్లు కానీ ప్రైమ్ మినిస్టర్లు కానీ వాళ్ళ ప్రాక్టీసెస్ ఇన్ ద కెపాసిటీ ఆఫ్ ఇండివిజువల్ పోవడం జరిగింది. ఒక్క నిమిషం, నాది అయిపోయిన తర్వాత చెప్పండి దయచేసి, ఎందుకంటే మళ్ళీ నాది పోతుంది. ఎందుకంటే ఇదే బీజేపీ ఎంపీ మరి సుబ్రహ్మణ్య స్వామి గారు కూడా మాట్లాడడం జరిగింది. మా పార్టీయే కాదు, ప్రపంచం అందరికీ కూడా తెలుసు ఇది సుప్రీంకోర్టులో నానినటువంటి వ్యవహారము, సుప్రీంకోర్టులో కొట్లాడినటువంటి వ్యక్తులు ఎవరు, దీన్ని ప్రతిసారి పర్సూ చేసినటువంటి వ్యక్తులు ఎవరు. ఈరోజు రామసేతుకు సంబంధించినటువంటి దాన్ని ఒక హెరిడిటరీ ఒక హిస్టారిక్ దాని కిందకి తీసుకోవాలి అని అంటే మాత్రం ఈరోజు ప్రధానమంత్రి గారి టేబుల్ మీద ఎట్లా పెండింగ్ ఉంది, దాన్ని కనీసం గ్రహించలేకుండా ఎందుకు అట్లా పోతా ఉంది అనేటటువంటి చాలా ప్రశ్నలు ఉన్నాయి. జరసేపు నేను అది కూడా మాట్లాడా. ఈడ జరుగుతున్నటువంటి అంశం వల్ల ఒకసారి సుప్రీంకోర్టు నుంచి జడ్జిమెంట్ వచ్చిన తర్వాత రాజ్యాంగబద్ధంగా ఉన్నత ధర్మాసనం నుంచి వచ్చిన తీర్పుని మనందరం గౌరవించాల్సినటువంటి అవసరం ఉంది. అంతే తప్ప స్వార్థపూరితమైనటువంటి రాజకీయాలతో రేపు పొద్దున బాబర్ జిందాహే లేకపోతే మస్జిదే ఆడ ఉన్నట్టు అనంటే ఇవన్నీ ఏంటంటే ఖచ్చితంగా ట్రీజన్ కిందకైతే దేశద్రోహం కిందకైతే చూడాల్సినటువంటి అంశాలు. ఒకసారి అయిపోయి భారతదేశంలో శాంతియుతమైనటువంటి వాతావరణం ఉంటున్నప్పుడు దాని విద్వేషపూరితంగా మాట్లాడుతున్నటువంటి నేతల మీద చర్యలు కూడా తీసుకోవాలి. అదే నువ్వు కూర్చున్నటువంటి హైదరాబాద్లో సచివాలయంలో కూలగొట్టినటువంటి గుడి మస్జిద్ల గురించి మాట్లాడినటువంటి ఈ యొక్క నేతలు, అటు బీజేపీ నేతలు కానీ లేకపోతే ఎంఐఎం నేతలు కానీ ఈరోజు గుడి విషయంలోకి వచ్చి అయోధ్యకు సంబంధించినటువంటి విషయాన్ని మాత్రం దేశవ్యాప్తంగా విషపూరితమైనటువంటి రాజకీయాలు చేయడం అనేటటువంటిది కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ఈరోజు భగవంతుడి మీద మనందరికి ఉంటున్నటువంటి నమ్మకాలు ఈరోజు చరిత్ర అనేది ఏముంది, ఇప్పుడు మైనార్టీ పెద్దలు మాట్లాడిన సోదరి తను అన్నది అంతకంటే ముందు ఉంటున్నటువంటి చరిత్ర గురించి కానీ అంతకంటే ముందు రామ మందిరం ముందు ఒకరే క్లెయిమ్ చేయలేదండి, బుద్ధిస్టులు క్లెయిమ్ చేసిరు, జైన్లు క్లెయిమ్ చేసిరు. ఎందుకంటే ఆడ కింద ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ ఎక్స్కవేషన్స్లో ఇరిగిపోయినటువంటి బౌద్ధుడి యొక్క విగ్రహాలు కానీ లేకపోతే జైన్కి సంబంధించినటువంటి ఆధారాలు కానీ అన్నీ కూడా చూసినాం, అన్నీ అబ్జర్వ్ చేసిరు. ఉన్నత ధర్మాసనం దాన్ని ఫైనాలిటీకి తీసుకొని వచ్చింది, ఒక వెర్డిక్ట్ ఇచ్చేసింది. వెనకాల కాంటెక్స్లోకి పోవడం కాదు. అయితే రాజీవ్ గాంధీ గారికి సంబంధించినటువంటి వ్యవహారం రాగానేనేమో మరి బీజేపీ పెద్దలు ఏదో కోర్టు నుంచి ఆర్డర్ రాగానే ఇచ్చిండ్రు అని చెప్పి మాట్లాడుతూ ఉండరు. లోవర్ కోర్టు నుంచి వచ్చిన తర్వాత అప్పీల్కి పైకి వస్తుంది, మర్చిపోదు. రామ్మోహన్ మళ్ళీ రాంగ్ ఇంటర్ప్రిట్ చేస్తున్నాడు. ఫైజాబాద్ జిల్లా కోర్టులో వచ్చినటువంటి తీర్పు మీద ఎట్లాంటి అప్పీల్ ఫైల్ కాలేదు. ఫైజాబాద్ లో తర్వాత సెకండరీ ఫేజ్ లోపల ఫైల్ అయింది ఎప్పుడంటే 1992 డిసెంబర్ 6 బాబ్రీ మసీద్ విధ్వంసం తర్వాత మళ్ళీ కేసు ఫైల్ అయింది తప్ప నేను భక్తుణ్ణి, నేను రాముని ఆరాధించుకుంటాను, గుడికి తాళం వేసిండ్రు, గుడి తాళాలు తీయండి అని ఆ రోజు ఫైజాబాద్ జిల్లా జడ్జి గారు ఇచ్చినటువంటి తీర్పు మీద ఈ రోజు దాకా భారత ప్రభుత్వం కానీ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కానీ అప్పీల్ ప్రిఫర్ చేయలేదు. రామ్మోహన్ గారు మీరు దయించి మళ్ళీ మిస్ఇంటర్ప్రిట్ చేయకండి. దెర్ ఆర్ 2 డిఫరెంట్ కేసెస్. ఒకటి, ఒక భక్తుడు తాను గుడికి పోతుంటే గుడి తాళం వేసిండ్రు తీయండి, ఇది నా ఫండమెంటల్ రైట్ అని వేసినటువంటి కేసు. ఆ కేసు మీద ఈ రోజు దాకా భారత ప్రభుత్వం ఎప్పుడు కూడా అప్పీల్కి పోలేదు, అలా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కూడా అప్పీల్కి పోలేదు.
సెకండ్ కేసు వచ్చి వారు చెప్పినటువంటి అప్పీల్ జరిగింది అలహాబాద్ ఇక్కడనే సమాధానం కూడా ఉంది, ఇందులోనే సమాధానం కూడా ఉంది. రఘునందన్ గారు చెప్పిన దాంట్లోనే సమాధానం కూడా ఉంది. రైట్ టు వర్షిప్ అనేది ఏదైతే మన ఫండమెంటల్ రైటో, ఫైజాబాద్ జిల్లా జడ్జి ఇచ్చినటువంటి తీర్పు మనిషి ఫండమెంటల్ రైట్ కి సంబంధించినటువంటి హక్కు. నేను గుడికి పోవడం నా హక్కు, గుడికి తాళం వేసిండ్రు తీయండి అన్నారు. దాన్ని భారత ప్రధాని హోదాలో ఉన్నటువంటి రాజీవ్ గాంధీ గారితో చర్చించి అప్పటి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఓపెన్ చేసింది. అది కోర్టు వర్డిక్ట్ ని అమలు చేసింది. దాన్ని అంతవరకే చూడండి. దాని మీద ఎట్లాంటి అప్పీల్ ప్రిఫర్ కాలేదు. దాంట్లో ఇంకా చూడడానికి ఏముంది రామ్మోహన్ చెప్పండి. తర్వాత వచ్చింది బాబ్రీ మసీద్ విధ్వంసానికి సంబంధించినటువంటి కేసు. అది ఒక ప్రత్యేకమైన కోర్టులో నడుస్తా ఉంది, ఫైజాబాద్ కోర్టులో నడిచింది. భూమికి సంబంధించినటువంటి టైటిల్ సూట్ ఫైజాబాద్ నుంచి అలహాబాద్, అలహాబాద్ నుంచి సుప్రీంకోర్టు దాకా అప్పీల్స్ వచ్చినాయి. దట్ ఈస్ డిఫరెంట్ కేసు. ఆ కేసుకి గుడి తాళాలు తీయమన్నటువంటి కేసుకి సంబంధం లేదు. సరే, కాంగ్రెస్ పార్టీ డ్యూ టు ద రీజన్స్ బెస్ట్ నోన్ దెమ్ ఆ రోజు ఏం మాట్లాడినా ఈ రోజు ఏం మాట్లాడినా గుడి నిర్మాణాన్ని స్వాగతిస్తున్నామన్నారు, వదిలేద్దాం అప్పటికి టాపిక్. ఇంకా మళ్ళీ చరిత్రలకు సుబ్రహ్మణ్య స్వామి ఏమన్నాడు, రామసేతును ఎందుకు కడతలేరు, రామసేతును కూలగొడతామన్నది మీరే కదా, కూలగొట్టింది మీరే కదా. అప్పుడే కదా అదే సుబ్రహ్మణ్య స్వామి అనేటువంటి ఎంపీ గారు కేసు ఫైల్ చేసి ఆపింది సుప్రీంకోర్టు లోపల. దాన్ని చారిత్రక కట్టడంగా అన్సెస్ట్రల్ గా హెరిటేజ్ భారత ప్రభుత్వం డిక్లేర్ చేస్తుంది. దాని గురించి మీకు అంత తొందర ఎందుకు అంటున్నా. చరిత్రలో ఎప్పుడు కూడా తొందరపడి తీసుకున్నటువంటి నిర్ణయాలు ఎదురు దెబ్బలు తాకుతాయి. స్టిల్ ద కేసెస్ రామసేతు కేసు, అదే సుబ్రహ్మణ్య స్వామి గారు పిటిషనర్ గా ఫైల్ చేసినటువంటి రామసేతు కేసు ఫైనల్ జడ్జిమెంట్ సుప్రీంకోర్టులో రాలేదు ఇంకా. అరే when the matter is pending before the సాయి గారు ఒక వాస్తవం తెలవాల్సినటువంటి అవసరం ఉంది, ఎందుకంటే అబద్ధం ప్రజల్లోకి పోతుంది ఎప్పుడైనా. భారత ప్రభుత్వం హెరిటేజ్ అని డిక్లేర్ చేసిన తర్వాత ఒక వాస్తవం తెలవాలి. రఘునందన్ గారు మాట్లాడుతున్నటువంటి దాంట్లోనే పరోక్షంగా ఒక నిజం కూడా చెప్పిండ్రు. చెప్పండి, నేను ఒకటే అడుగుతున్నా. రఘునందన్ గారు మాట్లాడినటువంటి అంశంలో ఆయన పరోక్షంగా ఒక వాస్తవం కూడా ఏం చెప్పారు అంటే, సాయి గారు ఒక లోవర్ కోర్టుకు పోయి అంట అన్ని రోజుల నుంచి స్వాతంత్రం తర్వాత ఒక డిస్ప్యూటెడ్ నడుస్తున్నటువంటి ఒక ఇష్యూ, దేశంలో సెన్సిటివ్గా ఉంటున్నటువంటి ఒక ఇష్యూ అంట, ఒక వ్యక్తి పోయేసేసి ఆడ తాళాలు లేవు నేను మొక్కాలని ఉంది కాబట్టి, అంటే మైనార్టీ సోదరులు కూడా పోయేసేసి ఆడ మస్జిద్ ఉండే కాబట్టి మేము పోయి మొక్తామనంటే కోర్టు ఒప్పేసేసుకోగానే అయిపోతుందా? లేకపోతే ఒక వ్యక్తి నేను పోయి మొక్కుదా తాళాలు తీయండి అనగానే కోర్టు తీసేసేయండి అని అంటదా? నో, ద ఇంటర్ప్రిటేషన్ ఇస్ ఎంటైర్లీ డిఫరెంట్. నేను చెప్తున్నా, అక్కడ షాబానో కేసు తర్వాత ఒక్క నిమిషం వినాలి దయచేసి, ఎందుకంటే అంటే సరికాదు ఇది ప్రజలకు. పిటిషన్ కాపీ ముంగట పెట్టుకొని చెప్తా ఉన్నా నేను. 1950 జనవరి 16వ తారీఖు నేను పిటిషన్ కాపీ గురించి మాట్లాడతలేను. ఇన్ని సంవత్సరాల సంది ఎంతమంది కోర్టు పోకుండానే తాళాలు ఓపెన్ చేయండి అనగానే కోర్టు ఓపెన్ చేసేయండి అనగానే ప్రధానమంత్రి గారు వచ్చి ఓపెన్ చేస్తారా? రఘునందన్ గారు మీరు చదువుకున్న వాళ్ళు, వకీళ్ళు, ఎందుకంటే మీరు రామ్మోహన్ గారు ఒక్క నిమిషం, రాజీవ్ గాంధీ చేశారా చేయలేదా మీరు ఇందాక అన్నారు కదా. రాజీవ్ గారు ఆ కారణంగా కాకుండా ఏ కారణంగా చేసిరు అంటున్నాం. దయచేసి నాకు అవకాశం మొత్తం మాట్లాడింది వినాలా, దయచేసి నన్ను మాట్లాడిపియాలి, మధ్యలో మాట్లాడొద్దు ప్లీజ్. మీరు చెప్పండి, నేను అడిగేది కోర్టు తీర్పు ద్వారా కాకుండా ఆయన వేరేగా ఓపెన్ చేశారా? ఏమండి, నేను ఒకటి చెప్తా. ఒక కాన్స్టిట్యూషనల్ మెషినరీ ప్రకారంగా మనం తీసుకుంటున్నటువంటి నిర్ణయాలను మనం చేయాలంటున్నప్పుడు షాబానుకు సంబంధించినటువంటి కేసులో కూడా ఆ రోజు జరిగినటువంటి రాజ్యాంగ సవరణలో భాగంగా అటు హిందువులకి ముస్లింలకి బ్యాలెన్స్డ్గా పోవాల్సినటువంటి అంశంలో పెండింగ్ ఉంటున్నటువంటి రామ మందిరానికి సంబంధించినటువంటి తాళాలు ఓపెన్ చేసింది వాస్తవం. అయితే రామ మందిరానికి కాంగ్రెస్ పార్టీకి ఉంటున్నటువంటి చిత్తశుద్ధిని వక్రీకరించి మాట్లాడేటటువంటిది అవాస్తవం అంటున్నారు. ఎందుకంటే మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారు కూడా అక్కడ అయోధ్యకు సంబంధించినటువంటి టూరిజం డెవలప్మెంట్ చేసి దానికి అధికారులని పెట్టి మరి బడ్జెట్ ఎలకేట్ చేసింది అబద్ధమా అని అంటున్నాము. దాని ఒక పిలిగ్రిమేజ్ లాగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి సభలు ఏమంటారు అబద్ధమా అని అంటున్నాం. అయోధ్య రామమందిరానికి ఏదో సంబంధం లేనట్టు. నేను ఒకటే అడుగుతా ఉన్నా, సుప్రీం కోర్టులో పెండింగ్ ఉన్నప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి వ్యతిరేకించింది ఎవరో దయచేసి ఒకరు చెప్పండి. ప్రధానమంత్రి గారికి వ్యతిరేకించాం కదా. లుబ్నా గారు చెప్పండి. సాయి గారు చూడండి, ఇంపార్టెంట్ పాయింట్స్. మన రఘునందన్ గారు చెప్పిన పాయింట్ మీద ఒక క్లారిఫికేషన్ అండి. ఏదైతే ప్రజలకి మనకి మీ ఆడియన్స్ కి తెలియాల్సిన ఇంకో విషయం ఏంటంటే, ద ఫ్యాక్ట్ ఈస్ దట్ అక్కడ తవ్వకాలు జరుగుతూ ఉన్నప్పుడు 2 ఇండిపెండెంట్ అబ్జర్వర్స్ ని పెట్టారు. ఎందుకంటే పెటిషనర్స్ రెస్పాండెంట్స్ అందరు అక్కడ ఉన్నారు. 2 ఇండిపెండెంట్ అబ్జర్వర్స్ ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఒక ఇంపార్టెంట్ స్టేట్మెంట్ చెప్తున్నారు.
అది సుప్రీంకోర్టు ఆర్డర్లు కూడా రికార్డ్ అయి ఉన్నది, పలు చాలా ప్రెస్ స్టేట్మెంట్స్ కూడా రికార్డ్ అయిపోయినది. వాడేమో ఆ ఏదైతే రిపోర్ట్ ఇచ్చారో 500 పేజెస్ రిపోర్ట్, ఆ రిపోర్ట్ లో కూడా వీళ్ళ చాప్టర్ ఉన్నది అన్నమాట. అది ఏంటి, అది ఏదైతే మేము కింద చూసినామో అక్కడ మాకు ఓల్డ్ మస్జిద్లు పడగొట్టినది ఇప్పుడు కూడా అక్కడ ఉన్నాయి, అక్కడ ఏ మాత్రం టెంపుల్ పడగొట్టబడలేదు అని వాళ్ళ స్టేట్మెంట్ రిపోర్ట్ ఇప్పుడు కూడా అక్కడ దాఖలు ఉంది. నేను తప్పైతే ఎనీబడి కెన్ ఆస్క్ మీ, ఐ విల్ షో యూ ఆల్ ద ఎవిడెన్స్. ఐ కెన్ సాయి గారు మీకు అన్ని పంపిస్తాను, రఘునందన్ గారికి కాంగ్రెస్ గారికి పంపించండి. నౌ కమింగ్ లీవింగ్ ఇట్ దేర్, నౌ కమింగ్ టు ద కరెంట్ సిచ్యువేషన్. కరెంట్ సిచ్యువేషన్ ఏంటి, మనం మొత్తం ప్రపంచంలోనే ఇట్లాంటి విడ్డూరమైన లీడర్స్ ని చూస్తున్నాం. మన ప్రధానమంత్రి మోడీ గారు ఏదైతే సంవిధానంకి నిన్న జరిగిన భూమి పూజని నేను HMTV అన్ని చోట్ల చెప్పాను, ఇట్ హస్ గాన్ అగేన్స్ట్ ద కాన్స్టిట్యూషన్. ఎందుకంటే ఐ అగ్రీ విత్ ద స్టేట్మెంట్, ఇండివిజువల్ గా ఆయన అక్కడికి వెళ్ళి ఎంతసేపు అయినా పూజ చేసుకోవచ్చు. కానీ ఒక ప్రధానమంత్రిగా రఘునందన్ గారు ఏమన్నారు, సుప్రీంకోర్టు ఏమన్నది, ట్రస్ట్ కి అప్పచెప్పండి అన్నది. ఓకే సరే, ట్రస్ట్ కి అప్పచెప్పినాం. ట్రస్ట్ కి అప్పచెప్పిన తర్వాత మనమెందుకు అక్కడ భూమి పూజను మనమే ఎందుకు చేస్తున్నాము? మనం ప్రభుత్వము, మన మీద హెల్త్ ఎమర్జెన్సీ ఉన్నది, మన మీద ఎన్విరాన్మెంటల్ ఎమర్జెన్సీ ఉంది, ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ ఉన్నది, కంట్రీ మునిగిపోతూ ఉన్నది. మనం ఎందుకు అక్కడ వెళ్ళి భూమి పూజన చేస్తున్నామండి ఒక సిల్వర్ బ్రిక్స్ తో పాటు? మనకేం పని? మనం ఇండియా, యావత్ ఇండియాకి మనం ప్రధానమంత్రి, మనం ఒక పూజారిగా మనం ఇక్కడ వెళ్ళి అక్కడ భూమి పూజన చేయాల్సిన అవసరం లేదు. ట్రస్ట్ చేయవలసిన పనిని ప్రధానమంత్రి చేశారు. యాంటీ కాన్స్టిట్యూషన్, ఇప్పుడు యాంటీ చట్టం. ఇప్పుడు ఆల్రెడీ మనకు అక్కడ కేసు నడుస్తూ ఉన్నది. సుప్రీం కోర్టు ఈ ఏదైతే 140 పేజెస్ ఆర్డర్ ఉన్నదో నవంబర్ 2019 లో, అందులో క్లియర్ గా సుప్రీం కోర్టు రాసింది కదా, ఆ పడగొట్టి ఉన్నది ఒక 450 మస్జిద్, ఆ మస్జిద్ ని పడగొట్టి ఉన్నది చాలా పెద్ద క్రైమ్ వయలేషన్ జరిగింది అని చెప్పింది కదా సుప్రీం కోర్టు. అదే జడ్జిమెంట్ లో ఉన్నది కదా. మరి దాంట్లో ఉన్నది ఏంటి, ఒక ప్రధానమంత్రిగా నేను ఏమి అనుకుంటున్నాను, నేను హిందూ ముస్లిం క్రిస్టియన్ కాదు, నేను ప్రధానమంత్రి. అరే క్రిమినల్ ప్రొసీడింగ్స్ నడుస్తున్నాయి స్పెషల్ కోర్టులో. మొన్ననే లాస్ట్ వీకే అద్వానీ గారు వెళ్లారు, మన మురళీమోహన్ జోషి గారు ఆయనకి ఒంట్లో బాగాలేకపోతేనేమో వీడియో కాన్ఫరెన్స్ లో చేసుకున్నారు, ఉమాభారతి గారు వెళ్తున్నారు, అందరూ వెళ్తున్నారు. ఒక ప్రధానమంత్రిగా అరే ఇదే మస్జిద్ లో ఇక్కడైతే భూమి పూజను మొదలు పెట్టదలుచుకున్నారో వీళ్ళు ట్రస్ట్ వాళ్ళకి నేను ప్రధానమంత్రి నేను చెప్తాను, ఆగండి. ఇదే దాంట్లో కోర్టు ఆర్డర్ లో ట్రస్ట్ ఉన్నది, కానీ క్రైమ్ అని కూడా ఉన్నది, ప్రొసీడింగ్స్ జరుగుతున్నాయి. ముందు అవి కానివ్వండి, అవన్నీ తేల్చనివ్వండి. దాని తర్వాత 5 acres భూమి ఎవరికో ఇచ్చిండ్రు, పబ్లిక్ స్టేట్మెంట్ తీసుకుందాం, అక్కడ నాలాంటి వాళ్ళు చెప్పాడు యూనివర్సిటీ కావాలని. సో ఇవన్నీ పక్కన పెట్టేసి నేను ప్రధానమంత్రి అయి ఉండి హెల్త్ ఎమర్జెన్సీ, ఈ సుప్రీంకోర్టు ఆర్డర్స్ లో ఉన్న విభిన్న ఏదైతే ప్రొసీజర్ జరుగుతున్నాయో అన్ని నేను పక్కన పెట్టేసి నేనే ప్రధానమంత్రిగా మోడీలా వెళ్ళలేదు. ఇన్విటేషన్ లో చూడండి, ప్రధానమంత్రి మోడీ, నేనే మోడీలా వెళ్ళి అక్కడ నేను ఆ సిల్వర్ బ్రిక్స్ ని నేనే పెడతాను అక్కడ. ఇది నేను ఇండియా కాన్స్టిట్యూషన్ కి సరిగ్గా ఉన్నామా? నేను ఇండియన్ కాన్స్టిట్యూషన్ నమ్మకపోతే ఇక్కడ ఆయన ఇందాక అడిగిన పాయింట్ అదేనండి, రాజ్యాంగంలో ఒక మాట, కాన్స్టిట్యూషన్ లో ఏ పేజీలో అది ప్రధానమంత్రి మత కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయకూడదని రాస్తుంది అని అడుగుతున్నారు. సాయి గారు వెయిట్ 1 minute అండి, కంక్లూడింగ్ స్టేట్మెంట్ కూడా నేను చెప్పేస్తాను ఇప్పుడే. నేడు ఎట్లా ఉందంటే అండి, ఈ బోల్సమారో గాని, ఈ ఎర్డోగన్ గాని, ఈ ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ గాని, ట్రంప్ గాని, మోడీ గారు గాని, వీళ్ళందరూ వీళ్ళ ఉజూద్ అంటే వీళ్ళ ఉనికి ఏంటి? వీళ్ళు ప్రజలకి ప్రధానమంత్రి, ఒక కంట్రీకి ఒక యునైటెడ్ గా డైరెక్షన్ ఇవ్వాల్సింది. యునైటెడ్ గా డైరెక్షన్ ఎప్పుడు వస్తుందండి? మినిమం ఆయన డ్యూటీ ఏంటి? డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆయన ఏమంటున్నాయి? జాబ్స్ అందరికి ఇవ్వండి, లైఫ్ ఆఫ్ డిగ్నిటీ ఇవ్వండి, ప్యూర్ ఎన్విరాన్మెంట్ ఇవ్వండి, ఒక సమాన సోషలిస్టిక్ అప్రోచ్ పెట్టండి ఇండియాలో అని చెప్పి వీళ్ళ మీద హుకుం ఉంది కాన్స్టిట్యూషన్ నుంచి. అవన్నీ ఒక ఎమర్జెన్సీ సిచ్యుయేషన్ లో ఉండగా నేను స్పెషల్ ప్లేన్ లో వెళ్ళి నేను అక్కడికి వెళ్ళి ఒక దీనికి పూజన చేస్తాను. ఆయన ఒక హిందువు, ఆయన పూజ చేసుకునే పూర్తి అధికారం. మోడీని ఎవరైనా అడ్డు పెడితే నేను వెళ్ళి పోట్లాడతా, ఆయన మందిరానికి వెళ్ళాలి, ఎవరు వెళ్ళనివ్వరని నేను పోట్లాడతా. కానీ ఆయన ప్రధానమంత్రిగా ఆయన కాన్స్టిట్యూషన్ కి వ్యతిరేకంగా ఆయన వెళ్ళారు. ఇంకొకటి అండి ఇంపార్టెంట్ పాయింట్, ఇదే ప్రధానమంత్రి, ఇదే తెలంగాణ ముఖ్యమంత్రి ప్రతి ఏటా అజ్మేర్ కి చాదర్ పంపిస్తున్నారు. అప్పుడు ఎవరు ఎందుకు అబ్జెక్షన్ రాలే? ఇఫ్తార్ కేసీఆర్ కండక్ట్ చేసిండు, ఎందుకు అబ్జెక్షన్ రాలే? నేను అబ్జెక్షన్ పెట్టినా. ఏంటి కేసీఆర్ నువ్వు ప్రజల డబ్బుల్ని ఇఫ్తార్ మీద పెడతావనే నేను కోటకెక్కినా, బీజేపీ ఎక్కలే. తర్వాత నెక్స్ట్ ప్రధాని కేసీఆర్ ప్రతి ఏటా ఐఏఎస్ ఆఫీసర్స్ ని ఇచ్చి పంపించి అజ్మేర్ కి దర్గా చాదర్ పంపిస్తాడా? నగదు 1 లక్ష రూపాయలు పంపిస్తాడా? ఎవరి డబ్బులు? బీజేపీ ఏమైంది, నిద్రపోతుందా? తర్వాత మోడీ గారు ప్రతి ఏటా అజ్మేర్ కి చాదర్ పంపిస్తున్నారు. ఆయన మినిస్టర్ నక్వీ వెళ్లి ఇస్తున్నాడు ప్రజల డబ్బులు.
బీజేపీ ఎందుకు అడ్డుపడలే? ఈత ఒక చోట రామ్ బుద్ధ్ దానికేమో ఇప్పుడు అడ్డు పెడుతున్న వాళ్ళేమో ఆయన భూమి పూజన చేస్తే అడ్డు వచ్చింది, కానీ ఇఫ్తారు జద్మే చదవతే అడ్డు రాలే. బీజేపీ ప్రభుత్వం ఎందుకు అక్కడ చాదర పంపిస్తున్నారు, ఎందుకు ఇక్కడ చేస్తున్నారు, ఏంటండి? ప్రజల డబ్బులా ఇది? ఎవరి డబ్బులు ఇవన్నీ? రైట్ రఘునందన్ గారు, రైట్ రైట్ ఒక్క నిమిషం. తర్వాత విహెచ్పి ఇట్లా చెప్తున్నా కూడా ఎవరికి పట్టట్లేదు. నాకు స్టేట్మెంట్ చెప్పండి, వేరే చర్చ ఏం మాట్లాడుతున్నారండి? ఇప్పుడే ఇక్కడ చెప్పమనండి. బీజేపీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా విల్ అపీల్ ఇన్ ద సుప్రీం కోర్ట్ అగేన్స్ట్ ద విహెచ్పి దట్ వి విల్ ప్రొటెక్ట్ ఎవ్రీ రిలీజియస్ ఇన్స్టిట్యూషన్ అండ్ వి విల్ టాక్ అబౌట్ ఇండియా ఫర్ డెవలప్మెంట్ అండ్ ఫర్ గ్రోత్ అండ్ ఫర్ వెల్ బీయింగ్ ఆఫ్ ఎవ్రీబడి అని చెప్పమనండి. లెట్ దెమ్ గో అగేన్స్ట్ ద విహెచ్పి ఇన్ ద సుప్రీం కోర్ట్. Raghunandan Garu, I welcome him if he is telling that statement, and I oppose any statements about the Babri Zinda. I oppose it. Enduku ante opposing deniki manamu ఒక్క నిమిషం లుబ్నా గారు మళ్ళీ రివ్యూ పెట్టండి, ఆయన ఆన్సర్ చేయండి ఒక్క నిమిషం. రైట్ రఘునందన్ గారు. అయ్య గారు పొద్దున్న లేస్తే అన్కాన్స్టిట్యూషనల్ బీయింగ్ ఎన్ ఎడ్యుకేటెడ్ పీపుల్, కాన్స్టిట్యూషన్ which page, which section, which article, which directive principle prevents any government, CM or PM or president in attending a religious program? If so, there are two contradictory statements made by Sodari Lubna. She says that KCR gives iftar, which is illegal. I went to the court. She says sending chadar to the Ajmer is illegal. I went to the court. Yes. Then why you are contradicting this? In 1951, the first president of India, Dr. Babu Rajendra Prasad, in the capacity of the president of India, visited Somnath temple against the wish of the then Prime Minister of India, Mr. Jawaharlal Nehru. So that గమనించుకోను అక్కడ. అందుకని in constitution there is nothing written. Constitution రాసినాయన ఆయనే. Please listen. Constitution committee chairman ఆయనే కదా బాబు రాజేంద్ర ప్రసాద్. There is nothing written in the Indian constitution preventing the prime ministers or the presidents or the chief ministers in participating the religious activities, in performing the pujas. కాబట్టి ఇదంతా అర్థరహితమైనటువంటి చర్చ. ఎవరో ట్రంప్ తోటి పోలుస్తా, నెతన్యాహుతో పోలుస్తా, ఎల్ఐ తోటి పోలుస్తా, పోల్చుకోను. ఎవరితో పోలిస్తే నష్టమేముంది? ఈ దేశంలో ఉన్నటువంటి ఒక నిమిషం వినండి మీ ఆర్గ్యుమెంట్ చెప్పారు కదా, జనాలకి మా మెసేజ్ పోనివ్వాలి దయచేసి. మీరు చెప్పిందని తిన్నాం కదా, నెతన్యాహు, ట్రంప్, మోడీ అందరూ ఒకటే ప్రజల చేత ఎన్నుకోబడిన వచ్చిన వాళ్ళంతా ఒకటే. ప్రజాస్వామ్యాన్ని గౌరవించిన వాళ్ళు ఎవరైనా ఉంటే అది వాళ్ళ ఇష్టం. అది ప్రజాస్వామ్యం అర్థం కావాలి, ప్రజాస్వామ్యం కావాలి, బిఆర్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం కావాలి. కానీ రాజ్యాంగంలో ఏ పేజీలో ఉంది నరేంద్ర మోడీ గారు భూమి పూజకపోవడం తప్పు అని అంటే చెప్పారు. ఏ ఆర్టికల్ ఉందో చెప్పరు. నన్ను అడుగుతా ఉంది కదా, ఇప్పుడు మీరు చదవండి, మీరు చదవండి. నేను మీ అంతా చదువుకోలేదు, మీరు చదువును. ఎక్కడ ఉందో ప్రధానమంత్రి గారు భూమి పూజకు పోవద్దని ఒక సెక్యులర్ అంటే పాలనలో మత ప్రమేయం లేని రాజ్యం గాని మత కార్యక్రమాల నిషేధం కాదు కదా. అరే ఎన్విరాన్మెంట్ ఇట్ ఈజ్ యాక్ట్ అండి, అది కాదు. మీరు పర్యావరణవేత్త కాబట్టి పర్యావరణానికి చోట్ల పర్యావరణ చట్టాలు పర్యావరణానికి అమలు అవుతాయి, మరి మిగతా చట్టాలు మిగతా వాటికి అమలు అవుతాయి. ఇక్కడ రాజ్యాంగం ప్రకారం లౌకిక రాజ్యం అనే పదానికి అర్థము మత ప్రమేయం పరిపాలన చట్టాల్లో ఉండకూడదని, లేకపోతే అసలు మత కార్యక్రమాల నిషేధమా? క్రిమినల్ కోర్టు ఉంటే భూమి పూజ చేసుకోమని గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి రిలీజన్ ఉన్నదా చెప్పండి? అరే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకే కాదండి, ఇక్కడ ఎవరి మతాలను వాళ్ళ స్వేచ్ఛను అనుభవించుకోమని కదా ఉంది, అంతేగాని మత స్వేచ్ఛ అందరినీ తీసేమని ఉన్నదా? అవును, మరి ఇన్విటేషన్ మీద పిఎం మోడీ అని ఎందుకున్నది? నరేంద్ర మోడీ అని ఉండాల్సింది, ఎందుకు పిఎం మోడీ అని ఉన్నది? అలాగే అవునండి, ఆయన ఏ హోదాలో ఉంటే హోదాలో. ఆయన ప్రధానమంత్రి వెళ్ళకూడదని ఏమైనా ఉందని అడుగుతున్నారు. ఆయన రాజ్యాంగంలో ప్రధానమంత్రి వెళ్ళకూడదని ఎక్కడన్నా ఉందా? గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి రిలీజన్ లేదు, సంవిధానం ప్రకారం గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి రిలీజన్ లేదు. మన దేశంలో మతాలు ఏమన్నా నిషేధించబడ్డాయా? మత కార్యకలాపాలు ఏమన్నా నిషేధించబడ్డాయా? ఏ రాజ్యాంగంలో మత కార్యకలాపాలు ప్రభుత్వ పాలనలో మత ప్రమేయం ఉండకూడదన్నారు, కానీ మత కార్యకలాపాలు మత స్వేచ్ఛను ఏమన్నా ఇక్కడ నిషేధించారు ఎవరైనా? ఎవరు రాసిన కాన్స్టిట్యూషన్ తీసుకొచ్చింది అడుగు, పేజీ నెంబర్ చెప్పి బ్రేక్. అదేనండి, పాల్గొనకూడదని ఎక్కడ ఉంది అని అడుగుతున్నారు. సెక్యులర్ అంటే అలా కాదండి. ఇక్కడ ఆయన అడుగుతున్న దానికి మీరు ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతున్నదా లేదా? కన్ఫ్యూజ్ చేస్తున్న పాయింట్ ఏంటంటే Nothing is written in constitution. Don't argue illegally.
If you have the constitution book in your వెళ్ళమనండి hand, భయ్. open the constitution written by B.R. Ambedkar. Let it pass an individual. ఎందుకు కార్డు మీద పిఎంని ఎందుకు ఉండే? Being a ఎందుకు prime ఉండే? minister, he will You attend. want to take a political mileage of it out of ఆయన it. ప్రధానమంత్రి హోదాలోనే అటెండ్ అయ్యారని చెప్తున్నారు. భక్తి అంటారండి దాన్ని. Without going properly to the భక్తి constitution. లేదు. మీరు సంవిధానం కాదు, మీరు రిలీజియన్ కి కూడా అగేన్స్ట్ గా ఉన్నారు. మీరు మీ ధర్మానికి వ్యతిరేకంగా చేస్తున్నారు. నో 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 రైట్, ఒక్క నిమిషం అండి. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఈ అంశానికి సంబంధించి చర్చ కొనసాగిద్దాం. మణిపాల్ హాస్పిటల్ విజయవాడలో అన్ని జాగ్రత్తలతో పూర్తి స్థాయి ఓపీ, ఐపీ మరియు 24/7 ఎమర్జెన్సీ సేవలు అందుబాటులో కలవు. వివరాలకు సంప్రదించండి మణిపాల్ హాస్పిటల్ విజయవాడ, వారధి దగ్గర, తాడేపల్లి. ఫోన్ 08662469 700 1800 102 5555. మణిపాల్ హాస్పిటల్స్ లైఫ్స్ ఆన్. మాస్క్ లేకుండా బయటికి వెళ్ళకండి. లలిత జ్యువెలరీలో ధరలు కంపేర్ చేయకుండా నగలు కొనకండి. ఆంధ్రప్రదేశ్ రియల్ ఎస్టేట్ నిర్మాణ రంగంలో అగ్రగామి సంస్థ రాఖీ ఎవెన్యూస్ ప్రైవేట్ లిమిటెడ్ వారి మరొక ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ చంద్రిక అయోధ్య 2 BHK 3 BHK అపార్ట్మెంట్స్ గన్నవరం విజయవాడ. విజయవాడ ఎయిర్పోర్ట్ కు అతి చేరువలో నేషనల్ హైవేకి సమీపంలో ఐటీ హబ్ గా ప్రఖ్యాతిగాంచిన గన్నవరం నందు అన్ని రకాల అత్యాధునిక సదుపాయాలతో సామాన్య మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో క్లబ్ హౌస్, జిమ్, యోగా రూమ్, ఇండోర్ గేమ్స్, కాన్ఫరెన్స్ హాల్, సూపర్ మార్కెట్, స్విమ్మింగ్ పూల్ మరియు హాస్పిటల్ మరెన్నో సదుపాయాలు కలిగిన చంద్రిక అయోధ్య 2 BHK 3 BHK అపార్ట్మెంట్స్ బుకింగ్స్ కొరకు మరియు ఇతర వివరాలకు సంప్రదించండి 7093887257 6309835299. రాఖీతో సంబంధం అంతులేని ఆనందాలకు ఆరంభం. వెల్కమ్ బ్యాక్. రామ్మోహన్ గారు. సాయి గారు ఇప్పుడు లుబ్నా గారు మాట్లాడుతున్నటువంటి దాంట్లో మాత్రం మేము దాన్ని ఖండిస్తున్నాము. ఎందుకంటే అది వాస్తవం కూడా కాదు. ఎందుకంటే ప్రియాంబుల్ అని చెప్పిండ్రు, రాజ్యాంగం అని చెప్పిండ్రు. ఎక్కడ కూడా ప్రియాంబుల్లో కానీ రాజ్యాంగంలో కానీ ఒక ప్రధానమంత్రి హోదా కాదు, ముఖ్యమంత్రి హోదా, మన అసలు మతాలనే ప్రాక్టీస్ చేయొద్దు అనేటటువంటి అంశాలు ఎక్కడ కూడా ఉండవు. లేకపోతే మతపరమైనటువంటి ప్రోగ్రామ్స్లలో పార్టిసిపేట్ చేయకూడదు అని కూడా ఎక్కడ ఉండదు. కానీ ఆ యొక్క బాధ్యత కలిగినటువంటి పదవులలో మనం ఉంటున్నప్పుడు ఒకటే మతానికి సంబంధించినటువంటి ఒక ఇంప్రెషన్ ప్రజలకు కూడా ఇవ్వకుండా ఒక సెక్యులర్ ఫ్యాబ్రిక్ని రాజ్యాంగబద్ధంగా కాపాడాల్సినటువంటి అవసరం ఆ యొక్క ఉన్నత హోదాలో కూర్చున్నటువంటి నాయకుల యొక్క బాధ్యత. అంతే తప్ప ఈ మతానికి ఎందుకు వెళ్ళిరా అసలు పోవడానికే లేదు అనేటటువంటి అంశం కాదు. ఇండివిజువల్ కెపాసిటీలో మేము అదే చెప్పినాం. ఇండివిజువల్ కెపాసిటీలో నేను ఆపనికి ఏం లేదు. దట్ ఈస్ హిస్ ప్రాక్టీస్. నేను ఇందాక దాన్ని అడిగా, రాజీవ్ గాంధీ ప్రధానమంత్రి హోదాలో వెళ్ళారా, ఇండివిజువల్ హోదాలో వెళ్ళారా అని. అప్పుడు కూడా ఆయన డిజిగ్నేషన్ ప్రైమ్ మినిస్టర్ అనే ఉంటుంది కదా. అప్పుడు ఆయన ఇండివిజువల్ హోదాలో ఎట్లా వెళ్తారు? ఎస్, బట్ హీ వెంట్. ఆయనైనా ప్రధానమంత్రి హోదాలోనే వెళ్తారు. అక్కడ పిలిచారు, వెళ్ళారు అంటారు. సాయి గారు, నేను గుడికి పోయినా సాయి గారు ప్రాక్టికల్గా మనం మాట్లాడుకుంటే ఇప్పుడు నరేంద్ర మోడీ గారిదైనా, రాజీవ్ గాంధీ గారిదైనా, అంతకంటే ముందు ఇందిరాగాంధీ గారిదైనా, లేకపోతే ప్రెసిడెంట్ రాజేంద్ర ప్రసాద్ గారిదైనా, ఇప్పుడు రఘునందన్ గారు చెప్పినటువంటి దాంట్లో ఆ కాన్వర్జేషన్లో జరిగినటువంటి ప్రెసిడెంట్ రాజేంద్ర ప్రసాద్ గారు ఇచ్చినటువంటి కాన్వర్జేషన్ ఏంటి అంటే, సెక్యులర్ ఫ్యాబ్రిక్కి సంబంధించి ఇట్లా పోతే ఒక ఇంప్రెషన్ ఇచ్చిన వాళ్ళం అవుతామనంటే, గుడికి సోమనాథ్ టెంపుల్కి ఎట్లయితే పోయినో మస్జిద్ కూడా అట్లనే పోతా, చర్చికి కూడా అట్లనే పోతా, సో దట్ సెక్యులర్ ఫ్యాబ్రిక్ని నేను కాపాడుతా అని చెప్పి ఆయన మాట్లాడడం జరిగింది. సో అదేవిధంగా ఒక హిందువులకి సంబంధించినటువంటి ఫ్యాబ్రిక్ అనే కాదు, లేకపోతే ముస్లింలకు అని కాదు, ఏ అంశానికి సంబంధించి అయినా నేను పోతా అనేటటువంటి ఒక పర్సనల్ ఒక వర్షిప్కి సంబంధించినటువంటి ప్రాక్టీస్కి రాజ్యాంగం ఎక్కడ కూడా అడ్డు చెప్పట్లేదు. లుబ్నా గారు దయచేసి దీంట్లో తెలుసుకోవాలి. ప్రధానమంత్రి హోదాలో ఉన్నంత మాత్రాన ఏ గుడికి పోవద్దు, ఏ మస్జిద్కి పోవద్దు, లేకపోతే ఏ వర్షిప్ చేయొద్దు అనేటటువంటిది మాత్రం అవాస్తవం. గతంలో జరిగినటువంటి ఇష్యూని మనం చెప్తాం. హలో, రైట్. నో మీ ఇంటర్ప్రిటేషన్ తప్పు ఉందండి. ప్రియాంబుల్లో ఉందని చెప్పి మీరు అన్నారు, రాజ్యాంగంలో ఉందని చెప్పి మీరు అన్నారు. దయచేసి అట్లా అనొద్దు. ప్రాక్టీస్ చేయనికనే లేదని ఏడ లేదు. అది బీజేపీ అయినా, కాంగ్రెస్ అయినా, మీరైనా, ఇంకొకరైనా, ఎక్కడైనా సెక్యులర్ ఫ్యాబ్రిక్ లో ఉంటున్నటువంటి రైట్ టు వర్షిప్ అనేది మన యొక్క హక్కు. ఒక్క నిమిషం సామా గారు,
ఎట్లా పోతారు ప్రధానమంత్రి గారు లెక్క ఇండివిజువల్ కెపాసిటీలో? కానీ సాయి గారు ఒక్క నిమిషం, అది అయిపోలేదు. ఒక్క నిమిషం దయచేసి వాళ్ళని ఆపాలి. నా లైన్ పోలేదు. ఆయన కంప్లీట్ అయ్యాక మీరు మాట్లాడండి. లుబ్నా గారు ఒక్క నిమిషం. లుబ్నా గారు ప్లీజ్ ఒక్క నిమిషం అండి. అయితే సాయి గారు ఇడా మీరు అడిగిండ్రు రాజీవ్ గాంధీ గారు ఇండివిజువల్ కెపాసిటీలో పోయినా ప్రధానమంత్రి గారు ప్రజలందరూ కూడా ఒక్క నిమిషం అండి. లుబ్నా గారు ప్లీజ్. లుబ్నా గారు ఒక్క నిమిషం. ఈ రోజు ప్రధానమంత్రి గారు చెప్పండి. ఈ రోజు ప్రాక్టికల్ గా మనం టీవీలో కూర్చొని ఇట్లా మాట్లాడుకుంటున్న సాయి గారు, ఒకవేళ నిజంగానే ప్రధానమంత్రి గారు ఇండివిజువల్ కెపాసిటీ నరేంద్ర మోడీ గారి పేరు మీద అడిగిపోయినా కూడా ప్రధానమంత్రి గారు అటెండ్ అయినానే ప్రాక్టికల్ వరల్డ్ వస్తుంది. సిట్టింగ్ ఇన్ దిస్ టీవీస్ అండ్ డిస్కసింగ్ అబౌట్ ద కాన్స్టిట్యూషనల్ థింగ్స్, మనం అట్లెట్ అబౌట్ ఇండివిజువల్ కెపాసిటీ అన్నా కూడా ప్రాక్టికల్ వరల్డ్లోకి పోయేసరికి ఇంప్రెషన్ గదే అవుతుంది. మనం రాజకీయాలకు సంబంధించి మనం మాట్లాడుతున్నాం కానీ క్షేత్రస్థాయిలో ప్రజానీకం నరేంద్ర మోడీ గారు ఇండివిజువల్ కెపాసిటీలో పోయినా కూడా అదే అవుతుంది. కానీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అనేటటువంటి ఏదైతే ట్యాగ్లైన్ వాడుకున్నటువంటి అంశం ఉందో అది రాజ్యాంగము సెక్యులర్ ఫ్యాబ్రిక్ని ఒక ఇంప్రెషన్ ఇవ్వకూడదు అనేటటువంటి ఒపీనియన్లో మాట్లాడమే తప్ప మీరు పోనీకే హక్కు లేదని ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ లేదు. అయితే పొద్దున ఇదే మధ్యలో సంబంధించినటువంటి వ్యవహారంలో నరేంద్ర మోడీ గారు పొద్దున పార్టిసిపేట్ చేస్తే ఇట్ విల్ బి సెక్యులర్ ఫ్యాబ్రిక్. ఒక్క నిమిషం. రైట్, ఫైనల్ గా లుబ్నా గారు కంక్లూడ్ చేయండి. సమ గారు వాళ్ళ ప్రైమ్ మినిస్టర్, కాంగ్రెస్ ప్రైమ్ మినిస్టర్ రాజీవ్ గాంధీది రాగానే ఆయన కొంచెం ఇలా సాఫ్ట్ గా మాట్లాడేస్తున్నారు. అది కాంగ్రెస్ తత్వము. లెట్ us just stick to the realities. నేను ఏమన్నాను, మోడీ గారి రైట్ టు గో టు ద టెంపుల్ ని ఎవరన్నా అడ్డొస్తే నేను డిఫెండ్ చేస్తా. కానీ వెన్ ద పిఎం మోడీ అక్కడ ట్రస్ట్ సుప్రీం కోర్టు ఏమన్నది, ఇది ట్రస్ట్ కి అప్పచెప్పాలి, ట్రస్ట్ చూసుకుంటది అన్నది. ట్రంప్ ట్రస్ట్ పిలిచింది మోడీని వెళ్ళాలంటారా వద్దంటారా? సుప్రీం కోర్టు మోడీ గారికి తెలియాలి, ఈ రఘునందన్ గారికి తెలియాలి. ట్రస్ట్ ఇన్వైట్ చేస్తే అలా కాదు, ట్రస్ట్ ఇన్వైట్ చేస్తే వెళ్ళొద్దంటారా? ఇన్విటేషన్ కార్డ్ మీద కూడా పిఎం పిఎం అని ఉంటది. ఇది భక్తి అన్నారండి దీన్ని. అదేనండి లుబ్నా గారు, ఇక్కడ ఒక మాట, ఇక్కడ అడుగుతున్న పాయింట్ ఏంటంటే ట్రస్ట్ ఇన్వైట్ చేసింది, ఇన్వైట్ చేస్తే వెళ్ళడం ఎలా నేరం అవుతుంది? ట్రస్ట్ ఇన్వైట్ చేస్తే నేరం ఎట్లవుతుంది? అది తప్పు ఎట్లవుతుంది? రాజ్యాంగ విరుద్ధం ఎట్లవుతుంది? చూడండి, నేను ఒకటే చెప్తున్నాను, that this is where a prime minister himself is doing a bhumi puja for a temple. అవునండి, ట్రస్ట్ పిలిచింది అది. ఇప్పుడు ముఖ్యమంత్రులు భూమి శంకుస్థాపనలు చేస్తున్నారు కొబ్బరికాయలు కొట్టి, లేదంటే కనుక మసీదులకు వెళ్తున్నారు, చర్చిలకు వెళ్తున్నారు. అవి రాజ్యాంగ విరుద్ధం అవుతాయా? అరే అండి, ఒక విజిట్ చేయడం టెంపుల్ కి, విజిట్ కాదు, పూజలు చేస్తారు. అక్కడ చర్చికి వెళ్తే ప్రార్థన చేయకుండా కూర్చుంటారా ఏంటి? మసీదుకి వెళ్తే అక్కడ నమాజ్ చేయకుండా కూర్చుంటారా? Is it a public project? It is a religious project. అరే అలా కాదు, ఇప్పుడు ఈ ప్రజాప్రతినిధులు అనేటువంటి వాళ్ళు మతపరమైన కార్యకలాపాలలో పాల్గొనకూడదు అనేటట్టయితే కనుక వాళ్ళు ఏమైనా చైనాలో ఉన్నారా మత నిషేధ కార్యకలాపాలకి? ఎగ్జాక్ట్లీ మంచి పాయింట్ చెప్పారు. పాల్గొనడం వేరు, మనమే భూమి పూజకి ఇన్వైట్ చేయబడము, తర్వాత మనమే భూమి పూజను చేయడం వేరు. ఇప్పుడు మీరే చెప్పారు కదా, అక్కడ సుప్రీంకోర్టు తీర్పు తర్వాత పార్లమెంట్ లో చట్టం చేసినటువంటి అలా కాదు. నేను అడుగుతున్న పాయింట్ ఇక్కడ సూటిగా అడుగుతున్నటువంటిది, ట్రస్ట్ ఆయన్ని ఇనాగరేట్ చేయమంది, ఆయన శంకుస్థాపన చేయమంది. ప్రతి చోట కూడా ముఖ్యమంత్రులు చేసేటువంటి భవనాలకైనా ఎక్కడైనా పూజ చేస్తారు. అక్కడ శంకుస్థాపన అంటే పూజ చేస్తారు. ఆ పూజలు నిషేధం మీరు ఎట్లా విధిస్తున్నారు కొత్తగా? 1 minute అండి, కొత్తగా ఏం లేదు. ఇది టూ థింగ్స్, ఇంపార్టెంట్ థింగ్స్ అండి. ఆ ట్రస్ట్ ఇప్పుడు మీరు దిస్ ఇస్ ద యాక్చువల్ సెక్యులర్, ఒక మానవత పరంగా ఆలోచించండి. చెప్తాను నేను ఒక పాయింట్. దాంట్లో మానవత్వానికి వచ్చిన మచ్చ ఏంటి? సుప్రీం కోర్టు ట్రస్ట్ కి అప్పచెప్పిందండి. అయితే ట్రస్ట్ ఏమో అక్కడ వాళ్ళు అది భూమి పూజన చేసుకుంటూ ఉన్నప్పుడు, ఎందుకంటే సుప్రీం కోర్టు చెప్పేసింది భూమి చేసుకోవచ్చు, కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు అని. ట్రస్ట్ అక్కడ భూమి పూజన చేస్తున్నప్పుడు మోడీ గారు ఒక ఇండివిజువల్ గా, ఒక హిందూగా నేను ఫీల్ అయ్యి రామ జన్మభూమి అక్కడ అని చెప్పి మోడీ గారు లాగా వెళ్ళలేదు. ఆయన ఒక ప్రధానమంత్రిగా, అదే రామ్మోహన్ గారు చెప్పింది. ఆయన మోడీ అనేటువంటి ఆయన ఈ దేశానికి ప్రధానమంత్రిగా ఉన్నారు, ప్రధానినే పిలిచారు వాళ్ళు, మోడీని ఇండివిజువల్ గా పిలవలేదు. అది తేడా తప్పేంటంటున్నారు అక్కడ దానికి? రెండవదండి, ఇది ఒక రిలీజియస్ ప్రాజెక్టా లేకపోతే పబ్లిక్ వెల్ఫేర్ ప్రాజెక్ట్? అది చెప్పండి నాకు. రిలీజియస్ ప్రాజెక్ట్ టోటలీ అకార్డింగ్ టు సుప్రీం కోర్ట్ ఆర్డర్. అవును,
why is the Prime Minister, according to the Prime Minister, he has to comply with the order? అదే అనేది రిలీజియస్ ప్రాజెక్టు. ఇప్పుడు ఆయన అడుగుతున్నది అదే, రిలీజియస్ ప్రాజెక్ట్ అక్కడ గుడికి వెళ్తున్నారు, లేకపోతే ఎవరికి ఇష్టమైనటువంటి లేదా ఎవరు ప్రార్థన చేసేటువంటి కార్యక్రమాలకి వాళ్ళు వెళ్తున్నారో అక్కడ వాటిని ఇనాగ్రేట్ చేస్తున్నారు. దాన్ని నిషేధించటం రాజ్యాంగం ఏమన్నా మీరు కొత్తగా రాశారా? ఎగ్జాక్ట్లీ అదే పాయింట్ ఇందాక కూడా చెప్పాను, మళ్ళీ చెప్తాను. రైట్, ఫైనల్ గా రఘునందన్ గారు ఫైనల్ కంక్లూడ్ చేయండి. రైట్, ఇప్పుడు రామ్మోహన్ ఏదో ఇంకో మతం వాళ్ళు పిలిస్తే పోవాలని నువ్వు ఎవరబ్బా చెప్పడానికి? అట్లా నాకు నా ఇష్టాలు ఉన్నాయా? ప్రధానమంత్రి కుర్చీకి బాధ్యతలు ఉన్నాయా? ఎవడు పిలువనప్పుడు నువ్వెందుకు వాకాలు తగ్గుకుంటున్నావు? పిలువన తరఫున పిలిచిన రోజు మాట్లాడదాం. ఎవడైనా పిలుస్తాడేమో చూద్దాం. ఒకలేమో దాంట్లో యూనివర్సిటీ కడతారు, ఒకలేమో మసీదే కట్టారు. 25 మసీదులు ఉన్నాయి దుమ్ము దులుపని అయోధ్యలో. దులుపుని పోయి ఆ మసీదులలో పోయి ప్రార్థనలు చేయండి. కొత్త మసీదు కడతామని ఎవడైనా వచ్చి దరఖాస్తు ఇవ్వమను, పిలువమను. పిలిచిన రోజు చర్చ పెట్టుకుందాం కదా. పిలిస్తే కూడా పోవాలి. 1951లో సెక్యులరిజం ఉందా రామ్మోహన్ గారు? భారత రాజ్యాంగంలో బిఆర్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగంలో 1951లో సెక్యులరిజం అనే పదం ఉన్నది. ఎందుకు రామ్మోహన్ అన్న ఎట్లా పడితే అట్లా మాట్లాడతారు? మీలాంటి విజ్ఞులు కూడా దయించి ఒకసారి ఆలోచించి మాట్లాడుంది. 1975లో కదా సెక్యులరిజం అనే పదం వచ్చింది. బిఆర్ అంబేద్కర్ గారు రాసినటువంటి కాన్స్టిట్యూషన్ లో సెక్యులరిజం ఉందా? 1951లో బాబు రాజేంద్ర ప్రసాద్ గారు పోయినప్పుడు సెక్యులరిజం ఉందా రామ్మోహన్ అన్న? ఎట్లనే ఇట్లా మాట్లాడితే పార్టీని రిప్రజెంట్ చేయి, తప్పు పట్టాను. నీ అభిప్రాయం చెప్పు, నేను నిన్ను గౌరవిస్తాను. కానీ ఇదేందన్నా లేని సెక్యులరిజాన్ని 1951లో రాజ్యాంగంలో ఎట్లా పెడతావన్నా? 100 సార్లు అడుగుతా ఉంది లుబ్నా సోదరి. ఎట్లా పోతాడు మోడీ? బరాబరి పోతాడు. భారత రాజ్యాంగంలో పొమ్మనే ఉన్నది. నేను చెప్తా ఉన్నా పోవద్దని ఇక్కడ లేదు. నువ్వు అంబేద్కర్ రాసినటువంటి భారత రాజ్యాంగం తీసుకురా. 1949లో కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో జరిగిన చర్చను తీసుకురా. అంబేద్కర్ గారు ఏం చెప్పినో చెప్తాం. అంబేద్కర్ గారు ఏం చెప్పినో వినాలి లుబ్నా గారు. నవంబర్ 26 కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో భారత పార్లమెంట్ కి వినాలి సోదరి, వినాలి. ఈ చర్చ చాలాసేపు విన్నారు కదా. అభిప్రాయాన్ని వినడం నేర్చుకో కొంచెం దయచేసి. 1949 నవంబర్ 26 కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ భారత పార్లమెంట్ కు భారత రాజ్యాంగాన్ని సమర్పిస్తూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పినటువంటి 2 లైన్లు చెప్తా విను తల్లి దయచేసి. ఈ రన్నింగ్ కామెంటరీ వద్దు తల్లి దయచేసి. ఇట్లా చేయకండి, మిమ్మల్ని మీరు తగ్గించుకోకండి దయచేసి. మీరు చదువుకున్న వాళ్ళు అట్టెందుకు చేస్తారు? మీ వర్షన్ మీరు 100 సార్లు చెప్పారు కదా మోడీ పోవద్దని. నేను 200 సార్లు చెప్పాను. బిఆర్ అంబేద్కర్ గారు ఏం చెప్తారంటే, సాయి గారు, విభిన్న జాతులు, విభిన్న మతాలు, విభిన్న సంస్కృతులకు సంబంధించినటువంటి ఈ భారతదేశంలో మేము రాసినటువంటి రాజ్యాంగం 100% అమలు కావాలని పాలకులు కోరుకుంటే, పాలకుడు ఎట్లుండాలంటే ఇంతమంది వ్యక్తుల యొక్క విశ్వాసాన్ని చూరగొనాలి అని అంబేద్కర్ గారు చెప్పింది. దట్ ఈస్ ద ట్రూ స్పిరిట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అని చెప్పిండ్రు. అందుకనే ట్రిపుల్ తలాక్ తెచ్చిన, రామ మందిర భూమి పూజకు పోయినా, ఆర్టికల్ 370 రద్దు చేసిన, ఈ దేశ ప్రజల సంక్షేమం కోసం 100% డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసినటువంటి భారత రాజ్యాంగానికి లోబడి మాత్రమే భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో పనిచేస్తా ఉంది తప్ప ఇంకొకటి కాదు. వారు అన్యాపదేశంగా చాలా కాంట్రడిక్టరీ స్టేట్మెంట్స్ ఇస్తూ పోతున్నారు లుబ్నా గారు. సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ లో క్రిమినల్ కేసు పెండింగ్ ఉంది కదా. క్రిమినల్ కేసు కి భూమి పూజకి ఏమైనా సంబంధం ఉందా లుబ్నా గారు? క్రిమినల్ కేసు పెండింగ్ ఉంటే ట్రస్ట్ ఏర్పాటు చేయొద్దన్నారా? క్రిమినల్ కేసు పెండింగ్ ఉంటే అక్కడ భూమి పూజ చేయొద్దు అని చెప్పిర్రా? మీకు అందరికీ అర్థం కాదు. టీవీలలో అందరూ వచ్చి అరుస్తున్నారు, అద్వానీ ఎందుకు విలువలేదు, జోషిని ఎందుకు విలువలేదంటే మీకు అందరికి అర్థం కాని ఇన్నర్ ఫ్యాబ్రిక్ ఏంటంటే, క్రిమినల్ కేసు లోపల అక్కడ ముద్దాయిలుగా వారి మీద నేరం ఆరోపణ ఉంది కాబట్టి వారే పెద్ద మనసు చేసుకొని వీడియో కాన్ఫరెన్స్ కాల్లో వచ్చి అక్కడికి రాలేదు. మీలాంటి వాళ్ళు మళ్ళీ పొద్దుగా లేవగానే వచ్చి టీవీలలో చెప్తారు కదా, ఆడ క్రిమినల్ కేసు పెండింగ్ ఉంటే ఎట్లా వచ్చిండు భూమి పూజలకి, ఆడ క్రిమినల్ కేసు పెండింగ్ ఉంటే భూమి పూజలకి ఎందుకు వచ్చిందని మీరు ఏది పడితే అది మాట్లాడతారు కదా. అందుతే జుట్టు అందకపోతే కాళ్ళు కాబట్టి మా వాళ్ళకి సంస్కారం ఉంది, సంవిధానాన్ని గౌరవించేటువంటి తెలివితేటలు ఉన్నాయి, కోర్టులను గౌరవించేటువంటి రాజ్యాంగం ఉంది కాబట్టి వీఆర్ ఇన్ అవర్ లిమిట్స్. ఎవరు ఎన్ని మాట్లాడినా భారత సంవిధానాన్ని మేము గౌరవిస్తాం. అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగానికి 100% లోబడతాం. ఒక అక్షరం కాదు, ఒక చిన్న గీత కూడా మేము డివియేట్ కాము. ఎన్ని లక్షల గంటలు టీవీలో చర్చలు చేసినా మీకు నచ్చిన రాజ్యాంగ పుస్తకం తీసుకొని రండి, పేజీ నెంబర్ ఎప్పుడు ఐఎమ్ రెడీ టు ఆన్సర్ యూ. అంతేగాని వేగ్గా ఎట్లా పోతాడు, హెల్త్ పాండమిక్ ఉంది, హెల్త్ ఎమర్జెన్సీ ఉంది, ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ ఉంది, అన్ని ఉంటాయి. సో వాట్ అయితే ఏంది పోదా? దేన్ని చేసేది అదే చేస్తారు. హెల్త్ డీల్ చేస్తారు, ఫైనాన్స్ డీల్ చేస్తారు. ప్రధానమంత్రిగా ట్రస్ట్ పిలిచింది కాబట్టి పోతాడు, భూమి పూజలో పాల్గొంటాడు.
నథింగ్ ఈజ్ రాంగ్. ఇట్లా ఆబ్జెక్షన్ చేసి మిమ్మల్ని మీరు తక్కువ చేసుకోకండి. వృధా ఇట్లా చర్చ చేయడం వల్ల మీరు జనాల్లో పల్సన్ అవుతారు. మీరు ఏదో అనుకుంటున్నారు మైనార్టీలందరినీ ఏకతాటి మీకు తెచ్చుకోవచ్చు, ఓట్లను తెచ్చుకోవచ్చు, పోలరైజ్ చేసుకోవచ్చు. నథింగ్ విల్ హ్యాపెన్ లైక్ దట్. we know nothing will happen like that. ప్రజలందరి విశ్వాసాన్ని చూరగొని నాటి అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి స్ఫూర్తికి అనుగుణంగా పనిచేస్తా ఉన్నారు నరేంద్ర మోడీ గారు. కాబట్టి ఫ్యాక్ట్స్ తోటి మాట్లాడుకుందాం. we know we do we are అంటే నేనేం చెప్పేది లేదు. ఒక పాయింట్ మీద చెప్తే నేను పాయింట్ ఏం లేదు మీరు చెప్పేది. ఒకసారి చెప్తే మర్యాద ఇస్తారు, 100 సార్లు చెప్తున్నావు నువ్వు. నేను నిన్ను సూటిగా అడుగుతున్నా సోదరి, రాజ్యాంగంలో ఏ పేజీలో ఉంది మోడీ పోవద్దని? ఎన్నిసార్లు వినాలి నీ మాట? 10 సార్లు అదే చెప్పిన చర్చ స్టార్ట్ అయ్యాక can you open the constitution book please? I'm ready to open it. Can you open the constitution please? ఏ ఆథర్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగాన్ని ఓపెన్ చేయి. పేజీ నెంబర్ చెప్పు, పారాగ్రాఫ్ నెంబర్ చెప్తాను. ఇక్కడ భూమి పూజలు అంటే నేనే మోడీ పోవద్దు రాజ్యాంగంలో. ఏ రాజ్యాంగం? బారిస్టర్ చదువుకొని వచ్చిన ఇంగ్లాండ్ రాజ్యాంగం ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో ఎక్కడ ఉంది? ట్రస్ట్ భూమి పూజన చేసుకుంటారు. Which directive principle it is written that Narendra Modi or Prime Minister of India should not appear any religious program? Where it is written? Whose constitution you are reading? Are you reading Dr. Ambedkar's constitution or something else you want to read? It is a MIM. Is it a social project? It is a social project. Sai garu. Right. Why what you made in Shabana's case? What you made? Then Supreme Court. Sai garu last oka right ఒక్క నిమిషం కంక్లూడ్ చేద్దాం. What are you telling me? You can't challenge me. రైట్ ఒక్క నిమిషం. నాకు బీజేపీ పెద్దలు మాట్లాడినటువంటి రైట్ ఒక్క నిమిషం నాకు అర్థం కాలే. రైట్ అసలు చెప్పండి రామ్మోహన్ గారు చెప్పండి. సాయి గారు అసలు బీజేపీ పెద్దలు మాట్లాడినటువంటి దాంట్లో వాళ్ళు అర్థమైందో నాకు అర్థం కాలేదు. ఫస్ట్ సెక్యులరిజం గురించి 1976లో 42nd అమెండ్మెంట్ ఎనాక్ట్మెంట్ ఎట్లొచ్చింది, తర్వాత అసలు తర్వాత అంతకంటే ముందు సెక్యులరిజం ఉండేనా రామ్మోహన్ రెడ్డి గారు అంటే భారతదేశ ఖ్యాతి స్వాతంత్రం వచ్చిన తర్వాత సెక్యులరిజం అనే ఫ్యాబ్రిక్ మీదనే నడిచింది. ఎవరో స్వార్థపరులు దాన్ని మతపరంగా మలుస్తున్నటువంటి పరిస్థితులలో మన ప్రియాంబిల్లో ఇంక్లూడ్ చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడ్డది. ఎందుకంటే మతపరమైనటువంటి అంశాలతోనో ప్రాంతీయపరమైనటువంటి అంశాలతోనో విభజించేటటువంటి అంశాలు లేవు. రఘునందన్ గారు తెలుసుకోవాలి. మీరు కూడా 42nd అమెండ్మెంట్ మీరు ఉత్తగానే మాట్లాడి నరేంద్ర మోడీ గారికి ఇన్విటేషన్ ఇవ్వకుండా పోతారా అంటే నరేంద్ర మోడీ గారికి ఇన్విటేషన్ ఇస్తే పోతాడా ఇవ్వకుండా పోతాడా మేము మాట్లాడతలేము. మీకు నచ్చిన వర్షిప్ చేసుకోండి, మీకు నచ్చిన గుడి పోండి, కానీ ప్రధానమంత్రి హోదాలో కూర్చున్నప్పుడు సర్వమతాలని సమానంగా చూడాల్సినటువంటి బాధ్యత ఉంది. ఈ రోజు ఉన్నటువంటి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారు చెప్పినటువంటి మాటలు కూడా మీరు గుర్తుపెట్టుకోండి ఒకసారి. మనకు ఏదో ఉన్నాము 4 కాన్స్టిట్యూషన్ వ్యవహారాలు చెప్పినాము, తర్వాత మనకు నచ్చినట్టు మాట్లాడమంటే కుదరదు కదా. సెక్యులరిజం ఫ్యాబ్రిక్ అంతకంటే ముంగట్లేదా? సర్వమతాలు ఒకటే మన రాజ్యాంగం కిందికి రావా? ఈ రోజు ఇంక్లూడ్ చేసుకున్న తర్వాత సెక్యులరిజం ఫాలో కావాలి, లేకపోతే ఒకటే స్టేట్ గిట్ట ఉండనా? ఎందుకు మాట్లాడదాం ఇవన్నీ? మనం ప్రజలకు చెప్పేటప్పుడు అవాస్తవాలు చెప్పొద్దు, ప్రజలకు వాస్తవాలు చెప్పండి. రాజ్యాంగ సవరణ దేనికోసం జరిగింది? ప్రియాంబుల్లో సెక్యులరిజం ఎందుకు యాడ్ చేశారు? దానికి గల కారణాలు ఏముండే? చరిత్రను వక్రీకరించి ఏదైనా చెప్పొచ్చు. మనం మాట్లాడుతున్నటువంటిది ఏంటిది రామ్మోహన్ గారు, సర్వమతాలని సమానంగా చూడాల్సినటువంటి బాధ్యత దాని మీద ప్రమాణం చేసింది ప్రధానమంత్రి గారు అన్న నేను. అంతే తప్ప గుడికి పోతే తప్పు అనలే. ఇన్ ద కెపాసిటీ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్ ఆడికి ఎట్లా పోయిండో రేపు పొద్దున కూడా మస్జిద్కి పిలుస్తామండి అన్న. పిలవకపోతే పొమ్మని నేనేమనలే, పిలవకపోయినా కూడా మీరు పోవాలని చెప్పి మేమేం మాట్లాడతలేం. పిలుస్తాపండి, అందరినీ సమానంగా చూడాలంటున్నాం మేము. అంతే తప్ప సెక్యులరిజం అంతకంటే ముంగట అసలు చరిత్రలో ఉందా అంటే ఖచ్చితంగా ఉంది. భావాలతో ప్రజలు ఎక్కడైనా ఉన్నారు భారతదేశంలో. ఈ పొలిటీషియన్స్ కాంగ్రెస్ గానీ బీజేపీ గానీ మరి మీరెందుకు మాట్లాడుతున్నారు? మీరెందుకు మాట్లాడుతున్నారు? వాళ్ళు పిలిస్తే పోతారా, పిలవకుండా పోతారా? బరాబర్ పోతారు ప్రధానమంత్రి గారు. ఎవరు పిలవకుండా ఏ గుడికైనా పోతారు అని అంటే ఆయన ఇష్టం అండి వ్యక్తిగతంగా. మరి మీరెందుకు మాట్లాడుతూ ఉంచుకుంటున్నారు? మీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి సమాధానం చెప్పుండ్రి. ఆయన కూడా మాట్లాడుతుండ్రు కదా. ఉత్తరం గట్టిగా మా మీద మాట్లాడటం కాదు, మీరు మాట్లాడిన దాంట్లో సహేతుకంగా ఉండాలి ఆర్గ్యుమెంట్ ఎప్పుడైనా. రైట్, మనం మాట్లాడుతుంది సుప్రీంకోర్టు వెడిక్ట్ గురించి. అయోధ్య రామ మందిరం భూమి పూజకు ప్రధానమంత్రి గారు పోయిండ్రు, దాన్ని ఖండిస్తూ ఎంఐఎం నేత మాట్లాడిండు. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పినాము. ప్రధానమంత్రి హోదాలో ఒకవేళ దానికి పోతే మిగతా ఏ మతాల దానికైనా పిలిచినా పోవాలని చెప్పి అన్నాము. అంతే తప్ప ఏదో కాంగ్రెస్ పార్టీని అంతకంటే ముందు భారతదేశంలో లేదు 1976 42nd అమెండ్మెంట్ తర్వాత వచ్చిందంటే
సర్వమతాలు సమానంగా చూడాల్సినటువంటి బాధ్యత ఉంది. రైట్, ఇక్కడ సమస్య ఏంటంటే ఒకటే, ఒక్క మాట రామ్మోహన్ గారు, రాజకీయాలు బంద్ చేయండి. రామ్మోహన్ గారు, వీఆర్ ఇన్ అడ్వాన్స్ జనరేషన్. రైట్, రామ్మోహన్ గారు, అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని అక్కడ అడుగుతున్నటువంటి పాయింట్ కి మనం చెప్పేటువంటి దానికి ఒకటే తేడా. ఈవేళ ప్రధానమంత్రి అయినా, ఆ రోజున ప్రధానమంత్రి అయినా, మీరే ఇందాక చెప్పారు, రాజీవ్ గాంధీ అయినా మోడీ వెళ్ళినా కూడా ప్రధానమంత్రి అని అక్కడ రాసి ఉంటుంది తప్పించి రాజీవ్ గాంధీ వ్యక్తిగతంగా హాజరు కావాలని అళ్ళు రాయరు, మోడీ వ్యక్తిగతంగా హాజరు కావాలని అళ్ళు రాయరు. వెళ్ళేటువంటి ఆ హోదాలోనే ఉంటారు. దాంట్లో డిస్ప్యూట్ కాన్స్టిట్యూషనల్గా వెళ్ళకూడదు అనేటువంటి పదాల దగ్గరే వచ్చింది. లుబ్నా గారు వచ్చేటప్పటికి ఐడియాలజీ ఈజ్ డిఫరెంట్. ఆవిడ అసలు ఏ మత కార్యక్రమం ఆవిడ చాదర్ కూడా ఇవ్వద్దంటది, అవి కూడా చేయొద్దంటది. దట్ ఈజ్ అవర్ ఐడియాలజీ. రాజ్యాంగానికి సంబంధించినటువంటిది వాళ్ళ ఇంటర్ప్రిటేషన్ వాళ్ళది, మీ లెక్క మీది. సుప్రీంకోర్టు కానీ లేదా ఏ కోర్టులు కానీ ప్రజాప్రతినిధులని ఈ కార్యక్రమాలకు హాజరు కావద్దు, ఏ మత కార్యక్రమాలకు హాజరు కావద్దని ఏ కోర్టు నిషేధించలే, ఏ రాజ్యాంగం నిషేధించలేదు. మతపరమైనటువంటి స్వేచ్ఛ అనేటువంటి మత స్వాతంత్రం అనేది అందరికీ ఇచ్చారు. మత స్వాతంత్రాన్ని బాధ్యతగా నిర్వర్తించమని మాత్రమే రాజ్యాంగం చెప్తుంది. దాంట్లో ఇందాక ఆవిడ అడిగిన దాంట్లో ఒక మంచి పాయింట్ ఏముందంటే, వేరే కూలుస్తానంటే దాని మీద కేసు పెట్టచ్చు, దాని మీద డిబేట్ చేయొచ్చు. అలా కాకుండా అసలు వెళ్ళొద్దు అనేటువంటి దాంట్లో ఆవిడ దగ్గర ఒక కాంట్రడిక్టరీ ఉంది. బట్ అవన్నీ కూడా ఇక్కడ కావాల్సినటువంటిది ఏంటంటే, ఈ టైములో అసలు అంశం వల్ల ఈ ఒక పక్కన సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత ఆలయ నిర్మాణం జరుగుతుంటే ఆలయాన్ని కూలుస్తాం, మళ్ళీ మేము వచ్చి కడతాం, బాబర్ కట్టినటువంటి కట్టడం కడతామన్నటువంటి పదం, అంటే అది ఒక శాశ్వతమైనటువంటి ఉద్రిక్తంగా క్రియేట్ చేస్తామన్నటువంటి పదాన్ని వదిలేసి మిగతా పదాల దగ్గరికే వెళ్తున్నాం. ఇందాక ఆవిడ అన్న దాంట్లో విహెచ్పి వాళ్ళు అన్నారు దాన్ని డిబేటబుల్, దాని గురించి ఆ పాయింట్స్ ఏమున్నాయో వాళ్ళు ఎవరు మాట్లాడారో ఆవిడ పంపిస్తానంది, అది అనదర్ డిబేట్ చేద్దాం. ఇక్కడ బేసిక్గా కూలుస్తానన్నటువంటి వ్యక్తి ఒకళ్ళేమో రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలో ఉన్నారు, ఇంకొకళ్ళేమో రాజ్యాంగబద్ధమైనటువంటి ప్రమాణ స్వీకారం చేసినటువంటి వాళ్ళు. వాళ్ళ వార్డింగ్ ఏదైతే ఉందో, ప్రత్యేకించి బాబర్ అనేటువంటి వాడు ఈ దేశాన్ని దండయాత్ర చేసి ఇక్కడ ఉన్నటువంటి సంస్కృతులు నాశనం చేసి ఇక్కడ ఉన్నటువంటి ఆలయాలు కూల్చి ఇక్కడ ఉన్నటువంటి మహిళలను ఎత్తుకుపోయినటువంటి ఒక నీచమైనటువంటి వ్యక్తి. అలాంటి వాడు కట్టినటువంటి, సరే ఆ కట్టింది రైటా రాంగా కోర్టు తీర్పిచ్చేసి, అట్లాంటి వాడి పేరుతో మరొకసారి నిర్మాణం చేస్తామనేటువంటి విధానాన్ని సమర్థిస్తుందా కాంగ్రెస్ పార్టీ? తప్పు. సాయి గారు ప్లీజ్ దయచేసి ఒక్కసారి బీజేపీ అండ్ లుబ్నా గారిని మాట్లాడకమనండి. ఒక 30 సెకండ్స్లో నేను చెప్తాను. ప్రతిసారి అంశాలు డివేట్ అయ్యకుండా పోతున్నాయి. కాంగ్రెస్ స్టాండ్ క్లియర్గా ఒకసారి కూడా చెప్తలేరు. ఎందుకంటే ఆడ బాబ్రీ మస్జిద్కి సంబంధించినటువంటి ఇష్యూ ఏదైతే సుప్రీంకోర్టు వర్డిక్ట్లో ఫైనాలిటీకి అయిపోయి జడ్జిమెంట్ వచ్చిందో, ముందు రామ మందిరం ఉంటున్నటువంటి శిథిలాలు కానీ ఆ కింద పురావస్తు శాఖ తీసుకుంటున్నటువంటి ఆధారాల మీదుగా అనేక రకాలుగా జరిగినటువంటి ఎంక్వైరీలు అవన్నీ అయిపోయినాయి. ముందు రామ మందిరం ఉండే, తర్వాత మస్జిద్ వచ్చింది, బాబ్రీ మస్జిద్ ఎట్లా కట్టినరు, దాని చరిత్ర ఏమైంది. ఈరోజు మళ్ళీ సుప్రీంకోర్టు వెర్డిక్ట్ ఇచ్చి రామ మందిరాన్ని కట్టుకోమని ఇచ్చి సున్నీ వక్ఫ్ బోర్డు కూడా ఇచ్చినటువంటి స్థలాలు ఇది కాసేపు పక్కన పెడదాం. ఎందుకంటే ఏది వాస్తవమో అది సుప్రీంకోర్టు తేటతెల్లం చేసిందని కాంగ్రెస్ పార్టీ భావిస్తూ ఉంది. మేము దానికి సహేతుకంగా ఉన్నాము. ఎందుకనంటే క్రితం చరిత్ర నుంచి కూడా మా యొక్క అంశాలు సూటిగా మాత్రమే ఉన్నాయి. అయోధ్య డెవలప్మెంట్కి సంబంధించి కానీ, అయోధ్య టూరిజం కానీ, అయోధ్య రామ మందిరం తాళాలు ఓపెన్ చేపించడం కానీ, తర్వాత ఏ అంశం మనం తీసుకున్నా సుప్రీంకోర్టులో ఉంటున్నప్పుడు ఏ నేత కూడా నెగిటివ్గా మాట్లాడినటువంటి అంశాలు లేదు. మోర్ ఓవర్ రామ మందిరానికి సంబంధించినటువంటి ఇష్యూలా ఇదే బీజేపీకి మరి 1980లో కాశ్మీర్లో కాంగ్రెస్ పార్టీ అధిక మెజారిటీతో గెలిచినటువంటి వాస్తవాలను కూడా నేను ఒకసారి గుర్తు చేస్తాను. ఈరోజు మాత్రం ఒకసారి అయిపోయి ప్రధానమంత్రి హోదాలా నేను చెప్తున్నా, ప్లీజ్ లైన్కి వస్తున్నా. ఈరోజు భూమి పూజ చేసుకోనికే ఏదైతే ట్రస్ట్ ముందుకు వచ్చి ఇన్విటేషన్స్ అందరికీ, నేను ఇక్కడ మళ్ళీ మీరు డివేట్ అవుతుంది అక్కడే నేను అడిగింది. ఈ వేళ మళ్ళీ అది కూలగొట్టి కడతాననేటువంటి పాయింట్ని మనం వేరే వేరే అంశాల దగ్గరికి వెళ్తున్నాం. అది కూలగొట్టి కడతానన్నటువంటి దాన్ని సమర్థిస్తారా, లేదు అట్లాంటి దాన్ని తప్పని కాంగ్రెస్ పార్టీ ధైర్యంగా చెప్పగలుగుతుందా? 100% మెడకాయ మీద తలకాయ ఉన్నాడు ఎవడు కూడా సమర్థించడు. రైట్. భారతదేశ రాజ్యాంగాన్ని గౌరవించే వాళ్ళు, మతాలను గౌరవించేటటువంటి వాళ్ళు, ప్రజల యొక్క అభిప్రాయాలను గౌరవించే వాళ్ళు ఎవరు కూడా ఇట్లాంటి స్టేట్మెంట్స్ ని స్వాగతించరు. తీవ్రంగా ఖండిస్తున్నాం మేము. రైట్. ఫైనల్ గా ఫైనాలిటీకి వచ్చి భూమి పూజలు జరిగిన తర్వాత మతపరమైనటువంటి విదేశపూరిత యొక్క భావజాలాలు పెంచేటటువంటి ఈ యొక్క ప్రసంగాలు నేతలు మానుకోవాలంటే మంచి పాయింట్. కరెక్ట్. ఫైనల్ గా లుబ్నా గారు మీరేమంటారు? ఆ పాయింట్ కన్ఫైన్ అయినప్పుడు ఓవైసీ లాంటి వాళ్ళ స్టేట్మెంట్స్ విషయంలో ప్రభుత్వం ఏమి యాక్షన్ తీసుకోవాలి, లేదా అవసరం లేదంటారా? ఒక జస్ట్ ఆన్ దిస్ పాయింట్ చెప్పేస్తున్నానండి నేను.
ఒక ఓవైసీ గానీ పర్సనల్ లా బోర్డ్ గానీ సపోజ్ వాళ్ళు ఏంటి రామ టెంపుల్ ని మళ్ళీ పడగొట్టాం అక్కడే కడతాము అని చెప్పినట్టు స్టేట్మెంట్ మీదనే ఒక ట్వీట్ మీదనే ఇంత యాక్షన్ తీసుకోవాలన్నప్పుడు మరి పూర్తి బలగంతో అప్పుడేమో ఆ యూపీ గవర్నమెంట్ ఉంది, కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది, అప్పుడు ఉన్న మస్జిద్ నే పడగొట్టారేమో. అది ఆల్రెడీ కేసు నడుస్తుందండి, దాంట్లో శిక్షలు ఏంటి అనేటువంటిది రేపు తేల్తది ఖచ్చితంగా. అది కేసులు ఎవరు కొట్టేయలేదు, ఆ కేసు నడుస్తుంది. కేసు కొట్టేయడం కాదు రైట్. ఇక్కడ నేను అడుగుతున్నది దానికి సంబంధించినటువంటిది అది చూద్దాం. ఇప్పుడు ఈ స్టేట్మెంట్ ని మీరు యాక్సెప్ట్ చేస్తున్నారా? లెబర్ హ్యాండ్ కమిషన్ వాళ్ళని క్రిమినల్స్ గా కూడా చెప్పింది ఆ కమిటీ, వాళ్ళ రిపోర్ట్ ఇచ్చింది. రైట్. ఇప్పుడు దాని మీదనే కోర్టులో తీర్పు రాబోతోంది, అక్టోబర్ కి ముగుస్తుంది, అక్టోబర్ 31కి. నేను ఇక్కడ సూటిగా అడిగినటువంటి పాయింట్ మీరు మళ్ళీ డైవర్షన్ కే తీసుకెళ్తున్నారు. అది కేసు రేపు పొద్దున కోర్టు తీర్పు వచ్చిన తర్వాత తేలుతుంది. ఈ స్టేట్మెంట్స్ ని మీరు యాక్సెప్ట్ చేస్తున్నారా? సాయి గారు 1 మినిట్. ఒక ట్వీట్ మీదనే మీరు అది ట్వీట్ కాదండి, ఆయన మీడియాతో కూడా మాట్లాడారు. ఒక ట్వీట్ మీద రామ జన్మభూమి ఆ టెంపుల్ కన్స్ట్రక్ట్ ఇంకా భూమి పూజ అయింది, ఇంకా టెంపుల్ కన్స్ట్రక్ట్ కాలే, అవుతుంది. అవుతప్పుడు మేము అక్కడ బాబ్రీ మసీదే కడతాము అన్నారు. కూలగొట్టి కొడతామా మళ్ళీ అక్కడే కడతామా ఏమన్నారో, లేకపోతే ఏమన్నా చర్చలు జరిగి ఆ 2.77 ఏకర్స్ లోనే కట్టుకుంటారా ఆ మధ్య సంవత్సరంలో? మనకి తెలియదు ఫ్యూచర్ ఏముంటదో, ఇంకా బంగారుగా ఏముంటదో. వాళ్ళు ఇంకా కన్సల్టేట్ అయిపోయి అందులో ఏం లేదండి. ఫ్యూచర్ అయితే అక్కడ రామ మందిరం నిర్మాణం అవుతుంది. మీరు చెప్పినటువంటి వేరే వేరే ఆలోచనలు ఏం లేదు. అక్కడ ట్రస్ట్ ప్రారంభం కూడా చేసేసి మళ్ళీ మీరు డివియేట్ అవుతుంది. అక్కడే వాళ్ళు ట్రస్ట్ నిర్మాణం చేస్తుంది కూడా, మధ్యలో ఇంకెవరు మార్చేదేం లేదు. మీరు ఎలా కావాల్సినటువంటి పాయింట్ దాన్ని కూలుస్తానంటే యాక్సెప్ట్ చేస్తారా? మరి ఆ క్రైమ్ జరుగుతుండగా ప్రొసీడింగ్ జరుగుతుండగా ఇక్కడ మళ్ళీ మీరు బోడిగుండికి మోకాలకి ముడి పెడుతున్నారు. నేను అడిగింది ఆ కేసులు అవి నడుస్తాయి, ఆ చర్చ అది నడుస్తుంది. ఇవాళ ఈ స్టేట్మెంట్ ని మీరు యాక్సెప్ట్ చేస్తున్నారా? అరే ఇక్కడ టెంపులే లేదు, కడితే మేము కూలగొడతామంటున్నారు. టెంపులే లేదు, టెంపుల్ ఆల్రెడీ అక్కడ ఉంది, కాకపోతే ప్రస్తుతం చిన్నదిగా ఉంది, దాన్ని పెద్దదిగా కట్టబోతున్నారు. టెంపుల్ లేకపోవడం కాదు, అక్కడ విగ్రహాలకు పూజలు ఇప్పుడు కాదు, స్వతంత్రం రాకముందు నుంచి నడుస్తున్నాయి. అందులో కూలిన తర్వాత కూడా అక్కడ పూజలు జరుగుతూనే ఉన్నాయి. ఇక్కడ విషయం ఏంటంటే నిర్మాణం అనేటువంటిది కడితే మేము కూలుస్తామనేటువంటి స్టేట్మెంట్ మీరు యాక్సెప్ట్ చేస్తున్నారా? నేను ఒకటే చెప్తున్నానండి, టెంపుల్ లేనిది కడితే కూలుస్తామంటేనే ఎంత పెద్ద క్రైమ్. అట్లాంటప్పుడు ఉన్న మస్జిద్ ని కూడా కొట్టింది అదేనండి. ఆ కేసు నడుస్తోంది, అది క్రైమ్ కిందే చూడబడింది, దాన్ని ఏమీ ఫ్రీగా వదిలేదు. మీరు మళ్ళీ అదే పాయింట్ తీసుకొస్తున్నారు. రైట్ రఘునందన్ గారు ఫైనల్ గా ఏం చెప్తున్నా, మనం ఎంత చెప్పినా సాయి గారు లుబ్నా గారికి రాజకీయాలతో సంబంధం లేదు. లుబ్నా గారు పార్షాలిటీ లేకుండా ఈ దేశం కోసం మాట్లాడుతుంది, భారత రాజ్యాంగాన్ని గౌరవిస్తుంది సోదరి. కానీ మోడీ చేస్తే తప్పు, అసదుద్దీన్ ట్వీట్ చేసింది కాబట్టి మీరు దాని మీద చర్చ పెట్టొద్దు. వీళ్ళ భావజాలం అంతా ఎట్టిపోతా ఉంది. అక్కడ గుడే లేదు కదా, భవిష్యత్తులో 2.77 ఏకర్స్ లో ఏం చేస్తారు? లుబ్నా గారు, నేను మీకు చాలా రెస్పెక్ట్ ఇస్తా ఉన్నాను, మీరు మాట్లాడినంత సేపు మాట్లాడతలేను. దయచేసి డీసెన్సీని మెయింటైన్ చేయమని నేను మీకు అప్పీల్ చేస్తా ఉన్నాను సోదరి. మీరు డీసెన్సీ కోల్పోయినని నేను కోల్పోతే డిబేట్ లా ఉండదు, అరుచుకోవడం అయితే తల్లి. కాబట్టి దయచేసి కొద్దిగా నేను మాట్లాడుతున్నప్పుడు జనానికి మా మెసేజ్ 100% లేని మీరే గంట సేపు స్పీచ్ ఇస్తే 185% ఉన్న మేము ఎంతసేపు మాట్లాడాం? ఈ దేశంలో వేస్ట్ మాట్లాడుతున్నావు తల్లి. నువ్వు యువర్ ఆర్గ్యుమెంట్ ఇస్ ఇల్లీగల్. నువ్వు అంటున్నావు క్రిమినల్ కేసు గురించి మాట్లాడుతున్నావు. క్రిమినల్ కేసుని ఆగస్టు 31 లోపల జడ్జిమెంట్ ఇవ్వమని సుప్రీంకోర్టు చెప్పింది. జడ్జిమెంట్ వస్తుంది, ఎందుకు తొందరపడుతున్నారు? ఆ జడ్జిమెంట్ లో ఏం రాయాలో కూడా ఇప్పుడు మనం టీవీ ఎవిడెన్సెస్ రికార్డ్ అయినాయి కదా, మీరే చెప్తారు. ఇది తీర్పు వేరుగా ఇది ఇచ్చేశారు, తీర్పు ఇక్కడ కట్టుకోమని చెప్పారండి, అక్కడదేమో వేరు, ఆ తీర్పు నడుస్తుంది. అది ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం లుబ్నా గారు ప్లీజ్ ప్లీజ్ మీరు చెప్పాల్సింది చెప్పారు కదా, ఆయన చెప్పనియండి. They don't respect others. They want to argue whatever they want to argue. Everybody should listen their argument, but they are not ready to listen to others' argument. This is very unfortunate. వారు పొద్దున్న లేస్తే క్రిమినల్ కేసు అని ఇప్పటికి 20 సార్లు చెప్పినారు. ఆ క్రిమినల్ కేసుని ఆగస్టు 31 లోపల డిస్పోజ్ చేయమని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. ఎవిడెన్సెస్ రికార్డ్ అయినాయి. అద్వానీ గారు వీడియో కాల్ ద్వారా అపియర్ అయ్యిండ్రు, ఎంఎం జోషి గారు వీడియో కాల్ ద్వారా అపియర్ అయ్యిండ్రు. ఆగస్టు 31 లోపల జడ్జిమెంట్ వస్తుంది. కోర్టు ఇచ్చే తీర్పు కోసం కట్టుబడి ఉండండి. ఆ జడ్జిమెంట్ వచ్చేదాకా మీరు భూమి పూజ చేయొద్దని సుప్రీంకోర్టు చెప్పలేదు. జనానికి వాస్తవాన్ని చెప్పనియండి. ఎందుకు అట్లా అడ్డగోలుగా మా గొంతు పోకుండా ఆర్గ్యూ చేస్తే ఏమొస్తుంది మీకు చెప్పండి? నథింగ్ విల్ కమ్ అవుట్. అర్థం చేసుకోండి. మీరు అంటున్నారు ఇప్పటికీ గుడి లేదు వస్తుంది రేపు అంటే కూలబడతారా?
ఇదేనా సామరస్యం అంటే? ఇదేనా సెక్యులరిజం అంటే? ఈజ్ దిస్ యూ వాంట్ టు ఆర్గ్యూ? ఇట్ ఈస్ పర్మిటబుల్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. అంబేద్కర్ గారు చెప్పినటువంటి కాన్స్టిట్యూషన్ లో ఇది పర్మిసిబుల్ ఉందా? నేను చెప్పింది మీరు వినలేదా? హెల్త్ ఎమర్జెన్సీ ఉంది, ఎన్విరాన్మెంటల్ ఏమండి మీరు చెప్పిందంతా అందరూ విన్నారు, మీ వాదన అంతా విన్నారు కదా, అవతల వాదన కూడా వినండి కదా. మరి అట్లే భారత రాజ్యాంగం భారత ప్రధానమంత్రికి 100 పనులు ఆ పనులని భారత రాజ్యాంగానికి రన్నింగ్ కామెంటరీ. లుబ్నా గారు ఒక్క నిమిషం మీకు ముందు మీరు సహనంగా ఉంటే మిగతాది దేశం సహనంగా ఉంటది. మీరు కన్క్లూడింగ్ స్టేట్మెంట్ చెప్పి అయిపోయింది, నన్ను కన్క్లూడ్ చేయనియండి. మేము కన్క్లూడ్ చేస్తుంటే మీరు ఎందుకు మధ్యలో రన్నింగ్ కామెంటరీ? మీ వాదన ఆయన ఒప్పుకోరు కదా, ఆయన వాదన మీరు ఒప్పుకోరు కదా, ఆయన వాదన ఆయన చెప్పండి, మీ వాదన చెప్పారు. I can also interpret you, I can also interrupt you. Sorry, this is very sorry. The way in which you are participating in the debate is very unfortunate. You allow other the panelists to speak, please. ఎందుకు ఏమొస్తుంది రన్నింగ్ కామెంటరీ చెప్పడం వల్ల సోదరి? ఏం రాదు మీరు చెప్పాలనుకున్న మెసేజ్ పోదు. కాబట్టి దయచేసి మమ్మల్ని మాట్లాడియండి. నేను చెప్పిన దాంట్లో తప్పుంటే చెప్పండి. నేను 100 సార్లు అడిగిన మిమ్మల్ని భారత రాజ్యాంగం పేజ్ నెంబర్ చెప్పు, ఆర్టికల్ నెంబర్ చెప్పు, డైరెక్టివ్ ప్రిన్సిపల్ చదివి చెప్పు అంటున్నా, జనాన్ని ఎడ్యుకేట్ చేయ అంటున్నా. మేము నీ అంత చదువుకోలేకపోతే చదువుకుంటామో అంటున్నా, నేర్చుకుంటామో అని చెప్తున్నా. అది చెప్పకుండా మోడీ బోర్డు తప్పు. ఏం తప్పు? ఎవడు చెప్పిండు తప్పని? నీకు నాకు కన్ను లేకపోవచ్చు, సుప్రీంకోర్టు అయితే చూస్తుంది కదా, ప్రపంచం అంతా చూసింది కదా. ఏదో నెతన్యాహుతో పోలుస్తా, ట్రంప్ తో పోలుస్తా, నోటికి వచ్చినంతో పోలుస్తా, నువ్వు ఏదైనా మాట్లాడొచ్చు. ఆర్టికల్ 19 నీకు మాట్లాడే హక్కు ఇచ్చింది, కానీ నాకు జవాబు చెప్పే హక్కు లేదా? ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ లేదా? ఆర్టికల్ 21 నన్ను నోరు మూసుకోమని కూర్చోమని చెప్పిందా? ఎట్లా మాట్లాడతారు మీరు? ఏం లేనోళ్ళేమో అన్ని మాట్లాడవచ్చు. ప్రజాస్వామ్యాన్ని గౌరవించమని మాకు సుత్తులు చెప్పొచ్చు. ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ప్రభుత్వం సమాధానం చెప్తుంటే మాత్రం మీరు వినడానికి సిద్ధం లేదు. నువ్వు నెతన్యాహుతోటి పోలుస్తావు, ట్రంప్ తోటి పోలుస్తావు, ఇంకోలతోటి పోలుస్తావు. నీ నోటికి వచ్చింది మాట్లాడుతావు. నువ్వు మాట్లాడిన బూతులన్నీ మేము వినాలి, కానీ మేము మాట్లాడేటువంటి రాజ్యాంగబద్ధమైనటువంటి మాటలు వినడానికి నీకు సహనం ఉండదు. ఇది పరమత సహనం లేదని నా మీద దాడి చేస్తావు. ఇదా? అసదుద్దీన్ ట్వీట్ చేసిండా, మాట్లాడిండా, తప్పనలేవా? దేశద్రోహం కాదా? గుడిని కూలగొడతా అంటే నీకు ఒక్క మసీదును కూలగొడతా అని విశ్వ హిందూ పరిషత్ అన్నది, దాని మీద ఎందుకు రఘునందన్ మాట్లాడతలేడు అన్నావు కదా. మరి బాధ్యత గల ఎంపీ మాట్లాడిండు కదా, భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన ఎంపీ మాట్లాడిండు కదా. అంటే నువ్వు ఏమని సమర్థించుకుంటున్నావు? ఇప్పుడు అక్కడ గుడి లేదు కదా, భవిష్యత్తులో ఏమన్నా జరగవచ్చు. 2.77 ఎకర్లో మేము మసీదు కట్టొచ్చు. ఎట్లా సమర్థిస్తారు లుబ్నా గారు? 100% అక్కడ రామ మందిరం కడతాం. 2.77 ఎకర్స్ కాదు, 2.77 సెంటీమీటర్స్ కూడా ఎవరిని రానిచ్చేది లేదు, ఎవరు వచ్చేది లేదు. సుప్రీంకోర్టు ఆర్డర్స్ మేరకు అది రామ జన్మభూమే, రాముని కూడా కడతాం. ఎవరు ఎంత ఆర్గ్యూ చేసినా అది ఏం చేయలేరు. రైట్, థ్యాంక్ యూ అండి రఘునందన్ గారు, థ్యాంక్ యూ అండి రామ్మోహన్ రెడ్డి గారు, థ్యాంక్ యూ అండి లుబ్నా గారు. ఇది పరిస్థితి. ఒకవైపున మోడీ అక్కడికి వెళ్ళారన్నటువంటి వివాదం మీద చర్చ నడుస్తోంది. అయితే అన్నిటికంటే ముఖ్యమైనటువంటిది తాజాగా ఆ నిర్మాణం జరిగితే కూలుస్తామంటూ బాబర్ని మళ్ళీ ఇక్కడ బ్రతికిస్తామన్నటువంటి కాన్సెప్టే ఇప్పుడు ప్రధానమైనటువంటి చర్చ అవుతోంది. అదే సందర్భంలో ఇటు పక్కన ఇతర నిర్మాణాలు కూలుస్తామన్నటువంటి అంశము చర్చ జరుగుతూ ఉంది. దీనికి సంబంధించి రానున్న రోజుల్లో ఎలాంటి పరిణామాలు అయితే, ఇది రాజకీయమా లేకపోతే రెచ్చగొట్టేటువంటి తత్వమా, దీనికి న్యాయస్థానాలు ఎలా స్పందిస్తాయన్న చూద్దాం. ఇది ఈ అంశానికి సంబంధించినటువంటి చర్చ. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో కేంద్రం వేసినటువంటి అఫిడవిట్కి సంబంధించినటువంటి చర్చ చూద్దాం.